బుధవారం సౌండ్ పెంచమ్మా కొంచెం. ప్రకారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలు మీ ఆర్జే రాధికతో. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో స్రవంతి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం పలుకుతుంది ఎప్పటి మాదిరిగానే మీ రాధిక, మీ ఆర్జే రాధిక వచ్చేసింది ఓ గెస్ట్ తో కూడా కలిసి. సరే, మనం గత కొన్ని వారాలుగా మాట్లాడుకుంటూ ఉన్నాము, ఇన్విటేషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము, తర్వాత అసలు ఎలా ఒక అతిథిని గౌరవించాలి అని మాట్లాడుకుంటున్నాము, చాలా చాలా విషయాలను గురించి మాట్లాడుకుంటున్నాం. మీ అభిప్రాయాలన్నిటిని గురించి కూడాను మీరు నాతో వచ్చి చాలా ఆనందంగా పంచుకుంటూ ఉన్నారు. ఈ విషయం మీ అందరికీ, నాకు, మన కుటుంబంలో ఉన్నటువంటి స్రవంతి కుటుంబంలో ఉన్నటువంటి మీ అందరికీ బాగా తెలుసు. కాస్త లేట్ అయింది, అయితే ఒక విషయాన్ని చెప్పాలి. ఎవరు కూడా ఈరోజు ఫోన్ నుంచి ఫోన్ చేయలేరు, అంటే స్కైప్ నుంచి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. ఎందుకు అంటే గెస్ట్ కి కొంచెం అనివార్య కారణాల వల్ల ఈ స్కైప్ కనెక్ట్ చేయడం కష్టమైంది, అందువల్లనే జాప్యం ఏర్పడింది. అంటే ఈ కొద్ది లేట్ అయింది కదా, అది కారణం. ఆయన కూడా ఫైనల్లీ అచీవ్డ్ అవర్ షో అన్నమాట. మనం గెస్ట్ ని ఫోన్ నెంబర్ నుంచి కూడా కనెక్ట్ చేసేసాం కాబట్టి వచ్చేటటువంటి అతిథులు ఎవరైనా సరే స్కైప్ నుంచి మాత్రమే ఫోన్ చేయగలుగుతారని గమనించమని నేను తెలియజేస్తూ, ముందుగా అయితే నెంబర్లు ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. కానీ కాస్త ముందు గెస్ట్ ని పరిచయం చేసి తర్వాత కదా నెంబర్లు ఇద్దాం. ఏమంటారు? మీరు ఓకే అంటారని నాకు తెలుసు, దాదాపు వింటూ ఉంటారు. సరే, ఈ గెస్ట్ ఎవరు అంటే ప్రతి ఒక్కళ్ళు లైఫ్ లో ఎప్పుడు కూడాను ఒక సెక్యూరిటీ కోరుకుంటూ ఉంటారు. సెక్యూరిటీ కోరుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరున్నారా? నేనైతే ఉండను. కుటుంబం అనేది ఒక సెక్యూరిటీ. బయటికి అడిగేస్తే సెక్యూరిటీగా కావాలి. ఎప్పుడూ ఒకప్పుడు కొన్ని సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు అనిపించింది, మా అన్నయ్య, మా బ్రదరు, ఇట్లాంటి ఏవో కొన్ని సినిమాలు ఉంటాయి కదండి. అన్నయ్యలు బ్రదర్స్ ఉంటే ఒక ఒక హుందాతనం ఉంటుంది. పెద్దన్నయ్య, చిరంజీవి గారి సినిమా అనుకుంటాను, బాలకృష్ణ గారి సినిమాలు, ఇలాంటి సినిమాల్లో ముఖ్యంగా గర్ల్స్ కి ఎంతో సెక్యూర్డ్ గా కనపడుతూ ఉంటుంది ఆ సినిమాల్లో. అబ్బా, ఇలాంటి అన్నయ్య నాకు కూడా ఉండింటే బాగుండేమో అనిపిస్తుంది. కానీ అందరికీ ఒకవేళ లేదనుకోండి, అప్పుడు ఎక్కడి నుంచి? మన ఆడపిల్లలకి బయటికి వెళ్తే సెక్యూరిటీ ఉంటుందా లేదా, నిర్భయ చట్టం ఇలాంటివన్నీ వచ్చాయి. కానీ ఒక సామాన్యులకు కూడాను ఇప్పుడు ఎవరండి, మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నట్టు భాస్కర్ గారు 11,000 రూపాయలు పెట్టి కట్టుకుని వెళ్ళిపోయారు సినిమాకి. మరి అంత పెట్టగలిగిన వాళ్ళు ఈ సెక్యూరిటీని కొనుక్కోలేమా? సామాన్యులకి సెక్యూరిటీ ఎందుకు అవసరమా? బాగా ఏదో కొంచెం ప్రౌడ్ ఉండి, అంటే మీ భాషలో మీరు ఆలోచించుకోగలిగితే ఆ భాషలో ఆ విధంగా, నేను ఇక్కడ ఆనయిర్లో చెప్పలేను కాబట్టి అలా ఉన్న వాళ్ళకే కావాలి, కానీ మాకెందుకండి సామాన్యులకి అంటారేమో. ఏమో నాకైతే అనిపిస్తుంది, మనమేం తక్కువండి. 11,000 రూపాయలు పెట్టి ఒక టికెట్ కొనుక్కోగలిగినప్పుడు అలాంటి ప్లేస్లకు వెళ్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళని మనం కూడా ఎందుకు తీసుకెళ్ళకూడదు అని నాకు అనిపించింది. నిజమే కదా, బయటికి వెళ్తే ఆడపిల్లలకి సెక్యూరిటీ కావాలి. ఏ ఫంక్షన్ జరిగినా కూడాను చక్కగా ఆ క్రౌడ్ ని మనం బాధ్యతగా చక్కగా చేసుకోవాలనుకుంటే మనం కూడా ఏం తక్కువ పోయాం. వాళ్ళెవరో ఏదో పెద్ద కింగులు మొలేసిన వాళ్ళు ఏం కాదు, మనకు కూడా కావాలేమో అనిపించింది. కరెక్టే కదా అని అనిపించింది. అందుకనే అనమాట ఈరోజు బౌన్సర్ తోటి ఒక చిట్ చాట్ కార్యక్రమాన్ని, స్రవంతి కార్యక్రమం. స్రవంతి అంటే జీవన నది, ప్రతి ఒక్కరు వస్తారు, సామాన్యులే, కానీ వీరు ఎందులోనూ తీసుకోరండి అంటూ ఉన్నారు. నేనే అనేది. మీరందరూ కూడాను మన షోలో ఎప్పుడు కూడా వస్తూ ఉంటారు. అయితే ఈరోజు బౌన్సర్ ఎవరు అంటే వెంకటేశ్వర్లు గారు, అలియాస్ వెంకట్ అనేటువంటి పేరుతోటి పిలుస్తున్నటువంటి వీరు తోటి ఒకసారి మాట్లాడదాం. లెట్స్ వెల్కమ్ టు స్రవంతి, మీ ఆర్జే రాధికతో సరదాగా. నమస్కారం అండి వెంకట్ గారు. నమస్కారం. అదే అండి, అంటే చెప్పానన్నమాట. అసలు మీ గురించి కూడా కొంచెం మా కాలర్స్ అయితే ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. వాళ్ళు చెప్పారు, ముందు తనతో మేము మాట్లాడే ముందుగా మీరు కొంచెం మాట్లాడండి, మాకు బాగా అతని గురించి తెలియాలి, అప్పుడే మేము వచ్చి మాట్లాడతాం అన్నారు. ఓకే అని చెప్పేసేసాను. సో మీ గురించి అసలు మీరు ఏం చదువుకున్నారని తెలుసుకోవాలని అనిపిస్తుంది. మీరు ఫ్యామిలీ, మీరు ఎక్కడుంటారు, పేరెంట్స్, దాని గురించి కొంచెం చెప్తారా మాకు? ఇట్స్ కామన్ జనరల్ గా. నా పేరు వెంకట్ అండి, మాది హైదరాబాద్ బౌన్స్. చెప్పండి, మాట్లాడండి.
సెక్యూరిటీ అండ్ బౌన్సర్ సర్వీస్. మ్హూ. మీరు తెలుసుకోవాలనుకుంటుందంటే దేని గురించి? మా అల్లు అర్జున్ గారి విషయంలో సెక్యూరిటీ వల్ల, బౌన్సర్స్ వల్ల జరిగిన తప్పు గురించి తెలుసుకోవాలని మీరు నాకు కాల్ చేసినట్టున్నారు. అట్లా ఏం లేదండి. అది తప్పు అని నేను ఎందుకు అనుకుంటాను? అసలు నేను ఎవరిని జడ్జ్మెంట్ చేయడానికి? మామూలుగా జనరల్‌గా అసలు ఈ బౌన్సరు అంటే ఏంటి? మీరు ఎలాగో డైరెక్ట్‌గా అట్లా వెళ్ళిపోయారు కాబట్టి అవి కూడా అడగొచ్చు. అడుగుతాను తర్వాత. అయితే అసలు బౌన్సర్ గురించి అసలు ఎక్కడ మీ వర్కింగ్ స్టైల్ గురించి తెలుసుకోవాలని ఉంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు బౌన్సర్లు ఎక్కడ వర్క్ చేస్తుంటారు? అసలు ఎలా స్టార్ట్ అయింది ఇది? మీకేమైనా ఐడియా ఉంటే కొంచెం చెప్పండి. స్టార్ట్ అయింది బౌన్సర్ సంస్థ స్టార్ట్ అయింది ఒక క్లబ్ నుంచి, ఒక పబ్ నుంచి. హుహు. ఎవరైనా డ్రంక్ చేసి బిల్లులు కట్టకుండా, లేదంటే కస్టమర్లకి డిస్టర్బెన్స్ చేస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వచ్చిన ఒక సంస్థనే బౌన్సర్ సంస్థ. ఓహ్! ఐ సీ. అంటే ఇవన్నీ కూడాను ఒక పబ్స్‌లోనే మీరు ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. ఆ, అవును. ఓహ్! అంటే ఎవరైనా బిల్లులు కట్టకుండా పోతే ఏం చేస్తారండి? తెలుసుకోవాలనుంది. క్యూరియస్ క్వెషన్. మేము తెలుసుకోవడానికి ఏముందండి, ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి ఒక 15,000 20,000 బిల్ చేసి హ్మ్. తర్వాత తాగిన మత్తులో నేను కట్టను అని అక్కడ ఉన్న స్టాఫ్ ను గాని, మేనేజ్మెంట్ ను గాని ఓహ్! వాళ్ళని పెట్టడానికి లేకపోతే కొట్టడానికి అతన్ని ఆపి మేము హ్మ్. నెక్స్ట్ ఏదన్నా వాల్యుబుల్ ఐటమ్ ఉంటే అక్కడ తీసుకొని, హ్మ్. లేదంటే అతని దగ్గర అమౌంట్ కట్టించి రిక్వెస్ట్ చేస్తాము. రిక్వెస్ట్ చేసి కట్టిపీయడానికి ట్రై చేస్తాము. కట్టలేదు, కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు, అతని దగ్గర అమౌంట్ లేదు అంటే అతని ఫ్రెండ్స్ కి కాల్ చేసి వాళ్ళతో డబ్బులు తెప్పించిన తర్వాత ఈ పర్సన్ ని బయటికి పంపిస్తాము. అంతేగాని ఒకవేళ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. చెప్పడానికి కానీ హక్కు ఉండదు. ఆ! ఒకవేళ ఫ్రెండ్స్ కూడా ఫోన్ ఎత్తలేదు, ఏం చేయలేని పరిస్థితి వచ్చిందనుకోండి. అప్పుడేం చేస్తారు? అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తామండి. వాళ్ళ ఫ్రెండ్స్ కి గానీ, వాళ్ళ మదర్ కి గానీ, ఫాదర్ కి గానీ మాకేం సంబంధం అని మేము పంపించామా? ఒకవేళ అంటే బాబు అతని దగ్గర ఇప్పుడు అమౌంట్ లేవు, ఇది నా నెంబర్ తీసుకోండి, రేపు మార్నింగ్ మా ఆఫీస్ కి రండి, లేకపోతే మా ఇంటికి వచ్చి అమౌంట్ తీసుకోండి అని అంటారు వాళ్ళు. హ్మ్. దాని తర్వాత మేము పోయి మార్నింగ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన వాళ్ళు పోయి కలెక్ట్ చేసుకొని వస్తాము. ఎనీహౌ మీరు అంటే హెల్ప్ చేస్తూ ఉంటారు మేనేజ్‌మెంట్ వాళ్ళకి. అంటే ఇదంతా నేను తెలుసుకోవడానికి ఐ నెవర్ సీ అండి. అంటే ఎలా జరుగుతుంది? అంటే మీరు ఎక్కువగా పబ్స్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ మీ జనరేషన్ అంటే మీ యొక్క వర్కింగ్ స్కిల్ ఇక్కడి నుంచి ఎలా ముందుకెళ్ళింది? ఏంటి? అది తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే పబ్స్‌లో ఉండేటువంటి మీరు ఇంకా ఎక్కడెక్కడ పని చేస్తూ ఉంటారు? ఇది ఎలా అయిపోయిందంటే అండి, ముందు క్లబ్ నుంచి స్టార్ట్ అయ్యి, పబ్స్ నుంచి స్టార్ట్ అయ్యి, తర్వాత ఒక విఐపి తనెమ్మట పర్సనల్ ఎస్కార్డింగ్ కోసము, పర్సనల్ బాడీ గార్డ్ లాగా యూజ్ చేసుకోవటము, దాని తర్వాత నుంచి ఏదైనా ఈవెంట్స్, ఒక విఐపి ఈవెంట్ అటెండ్ కావడానికి వెళ్ళేటప్పుడు అతనికి సెక్యూరిటీ కోసము, అతను పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ లాగాను యూజ్ చేసుకోవడం స్టార్ట్ అయింది. అది ఎలా స్టార్ట్ అయిపోయిందంటే, ప్రతి చిన్న విషయానికి, పెద్ద విషయానికి సెలబ్రిటీ యూజ్ చేసుకుంటున్నాడు. కొద్దిగా పేరు ఉన్న మన వ్యవస్థలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళ కోసము బయటికి పోయినప్పుడు వాళ్ళకి ప్రోటోకాల్ గానీ, లేకపోతే ఒక సెక్యూరిటీగా ఏది లోన్లీగా వెళ్లకుండా ఎవరైనా తోడుగా ఉండాలనుకున్నా గానీ బౌన్సర్స్ ని యూజ్ చేసుకుంటున్నారు. హ్మ్. అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే కామన్ పీపుల్ హైదరాబాద్ లో 2000 సంవత్సరంలో 2000 లో స్టార్ట్ అయింది బౌన్సర్ సంస్థ. ఆహా! ఇప్పటికి 24 సంవత్సరాలు అవుతుంది బౌన్సర్ సంస్థ. నేను ఓన్ గా చేయబట్టి 2008 నుంచి బౌన్సర్ గా చేస్తున్నా. మీకెలా మోటివేట్ అయ్యారండి ఇది? అంటే మీరేం చదువుకున్నారు? మేము 10th క్లాస్ అండి చదివింది నేను. అంటే మీరు ఎలా మోటివేట్ అయ్యారు? ఈ బౌన్సర్ గురించి ఎక్కడైనా విన్నారా? అంటే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా బావుంది. ముందే బౌన్సర్ అవ్వాలనుకున్న బౌన్సర్ అయిపోయారా? లేకపోతే ఎక్కడన్నా విని బౌన్సర్ అయ్యారా మీరు? నేను బౌన్సర్ అవ్వాలని అవ్వలేదండి. హ్మ్. నేను ఫిట్‌నెస్ కోసం వర్కౌట్ చేస్తుంటే మా జిమ్‌లో ఒక పర్సన్ ఉన్నారు. అతను చూసి నా హైట్, పర్సనాలిటీ చూసి
నువ్వు ఎందుకు ఇలా బౌన్సర్ లాగా చేసుకోవచ్చు కదా, నీకు ఆల్రెడీ నువ్వు ఏదో వ్యాపారం చేస్తున్నావు కదా, దానికన్నా ఇది బెస్ట్, బాగుంటది, మంచి ఇన్కమ్ ఉంటది అని నన్ను మోటివేట్ చేస్తే అతని రిఫరెన్స్ మీద నేను ఫస్ట్ సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో బౌన్సర్ గా జాయిన్ అయ్యాను. వావ్! అంటే అక్కడ కూడా ప్యారడైజ్ హోటల్లో వర్క్ చేస్తున్నారు. అంటే సార్ ఇక్కడ ఒక విషయం వెంకట్ గారు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు జిమ్‌లో కూడా వర్క్ చేశారా? లేకపోతే ఓన్లీ మీరు ఒక యాస్ ఏ నేర్చుకోవడానికి హ్యూమన్‌గా వెళ్లి మీరు వర్కౌట్ చేస్తూ ఉన్నారా? పేమెంట్ చేసి. ఎంప్లాయా మీరు? అర్థం కాలేదండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. జిమ్‌లో ఎంప్లాయీ లాగా వచ్చిన వాళ్ళకి నేర్పించడానికి అట్లా ఎంప్లాయీ లాగా ఉన్నారా? అప్పుడు పరిచయం అయ్యారా? లేకపోతే మీరు ఓన్లీ వెంట్ టు డూ యువర్ మీరు వెళ్లి వర్కౌట్ చేస్తూ ఊరికే నాలాగా నేను ఎళ్తా జిమ్‌కి. అలా వెళ్లారా? ఇలా వెళ్లారా అని అడుగుతున్నాను. ఎంప్లాయా మీరు జిమ్‌లో కూడా? నేను ఓన్లీ వర్కౌట్ ఫిట్నెస్ కోసం వర్కౌట్ చేసుకుంటున్నప్పుడు వర్కౌట్ చేసుకుంటున్నారు. ఎంప్లాయీ కాదు. ఓకే. ఒక బౌన్సర్ అన్నమాట. ఓకే. ఊరికే మామూలుగా నాలాగా వెళ్లారు. చేసుకుంటుంటే మీకు ఫ్రెండ్ ఎవరో అక్కడ పరిచయం ఇలా చెప్పారు. ఇలా చేయమని. అవును, గుడ్. పరిచయం ద్వారా అతను ఒక చైన్ సిస్టమ్ లాగా అనుకోండి. ఎలా అంటే నా నుంచి అతను, అతని నుంచి ఇంకొక అతను, అట్లా అన్నమాట. పరిచయం అయ్యి ఒకరి ద్వారా ఒకరు చేసుకున్నాం వర్క్. అది అది అర్థమైందిలెండి. పెద్ద అంటే క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదండి. క్వాలిఫికేషన్ గురించి కాదు. ఒక వ్యవస్థ మంచిగా ఎలా మాట్లాడి పరిణామంగా అవసరం అవుతుంది? ఏ విధంగా ముందుకెళ్తుంది? మన ఇప్పుడు ప్రతిదీ అవసరమే అండి. ప్రతి మనిషికి ఏదో ఒక అవసరాన్ని బట్టి, ఒక నీడ్‌ని బట్టి ఒక కొత్త వ్యవస్థ మనకి వస్తూ ఉంటుంది. అది ఎలా వచ్చింది అని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మాత్రమే అడుగుతున్నాను. అంతే. ఓకే. మీరలా వెళ్లి పారడైజ్‌లో జాబు స్టార్ట్ చేశారు. తర్వాత ఏమైంది? ఎలా మీరు ఇలా అయ్యారు? బౌన్సర్‌గా. సెలబ్రిటీస్ దగ్గరికి ఎట్లా వెళ్లారు? తెలుసుకోవాలనుకుంటున్నాను. వెంకట్ గారు ఉన్నారా? చెప్పండి. ఆ! చెప్పండి. నెక్స్ట్ ఏమైంది? అక్కడ వర్క్ చేస్తున్నారు. ఎలా ఉందండి? హాస్పిటాలిటీ అంతా మీకు ఆ హోటల్‌లో అంతా బావుందా? మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందండి. ఇప్పుడు మీ వాయిస్ చక్కగా ఇనపడుతుందండి. నా క్వెషన్ అర్థమైందా మీకు? అక్కడ ఏంటి అంటే అక్కడ ఎలా ఉంది మీ వాతావరణం? మీరు పారడైజ్ హోటల్‌లో మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. అక్కడంతా ఎలా ఉంటుంది? బావుందా? అప్పుడు ప్యారడైజ్ హోటల్లో క్రౌడ్ కంట్రోలేనండి. ఏ రోజైనా గానీ బౌన్సర్ పని ఒకటేనండి, క్రౌడ్ కంట్రోల్. క్రౌడ్ కంట్రోల్ అంటే అది 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా హ్మ్. కంట్రోల్ చేయడమే క్రౌడ్ కంట్రోల్ వర్క్. హ్మ్. 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 తర్వాత ఇలా ఎలా మీరు ఒక సెలబ్రిటీస్‌కి దీనికి కూడా చేస్తారా? లేకపోతే ఇప్పుడు కూడా ప్రెజెంట్ పారడైజ్ హోటల్‌లోనే చేస్తూ ఉన్నారా? లేదండి, ప్యారడైజ్ హోటల్లో 2008, 9 అప్పుడు వర్క్ చేశాను. హ్మ్. తర్వాత ఒక విఐపి దగ్గర పర్సనల్ ఎస్కార్డింగ్ కోసము, అంటే దీంట్లో పర్సనల్ ఎస్కార్డింగ్ అనేటి 2 రకాలు 3 రకాల నేమ్స్ ఉంటాయండి. బాడీ గార్డు, పిఎస్ఓ, హ్మ్. పర్సనల్ ఎస్కార్డింగ్. దీంట్లో కేటగిరీస్ అన్నమాట. మా దాంట్లో ఒక బౌన్సరే ఇన్ని పనులు చేయొచ్చు అనమాట. హ్మ్. హ్మ్. ఇన్ని పనులు చేయొచ్చు. ఓకే. రియల్ ఎస్టేట్, అంటే రియల్ ఎస్టేట్ చేసే అతని దగ్గర పర్సనల్ ఎస్కార్డింగ్ అలాగా జాయిన్ అయ్యాను అనమాట. ఓహ్! రియల్ ఎస్టేట్ వాళ్ళు గూడా పెట్టుకుంటారు బౌన్సర్‌లని. వావ్! ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఉన్నది ఎట్లుందంటే, హ్మ్. అప్పటి నుంచైనా గానీ ఒక మనిషికి ఒక బాడీ గార్డ్ ఉన్నాడు యూనిఫామ్ మీద అంటే హ్మ్. వేరే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటదంటే, ఓహో ఈ ఇతను విఐపి, ఈ విఐపికి ఒక పర్సన్ బాడీ గార్డ్ ని పెట్టుకున్నాడు హ్మ్. హ్మ్. అనేది చూపించుకుంటానికనే ముందు వాళ్ళకి అవసరం ఉంటేనే పెట్టుకుంటారు కదండి. చూపించుకుంటారు అనేది దానికన్నా మెయిన్ ఇంపార్టెంట్. హ్మ్. ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్న అతను బాడీ గార్డ్ పెట్టుకున్నాడు అంటే అతనికి ఏదో ఒక ఇబ్బంది ఉండి ఎవరితోనైనా బిజినెస్ లో హ్మ్. అట్లా ఉంటేనే పెట్టుకుంటారు కదా. అవసరానికి మాత్రమే అండి ఏదైనా. అయితే నాకు ఇప్పుడు ఇక్కడ ఒక 2 క్యూరియస్‌గా కొన్ని సందేహాలొచ్చాయి. ఇప్పుడు పారడైజ్‌లో మీరు ఎటువంటి అంటే అక్కడ పెద్ద క్రౌడ్ ఏముండదు. హ్యాపీ లైఫు. ఇక్కడ మీతో పాటు ఆహ్, ఇదే రియల్ ఎస్టేట్ అతని దగ్గర పనిచేసినప్పుడు మీరొక్కళ్ళే వర్క్ చేసేవాళ్ళా? ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళా?
అది షిఫ్ట్స్ ఉండేటి అండి. డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ లాగా ఒక 8 hours కు ఒక షిఫ్ట్ లాగా 24 hours లో అతన్ని కాపాడుకుంటా. అంటే ఒక ఉదాహరణకు ఒక బాడీ గార్డ్ ఏదైతే ఒక గన్ మ్యాన్ ఏదైతే చేస్తాడో ప్రైవేట్ సెక్యూరిటీ మేము అది చేస్తాం. ఓకే. నాకు డిఫరెన్సెస్ తెలీదులెండి. అందుకే అడుగుతున్నాను తెలుసుకునే రీతిగా. ఇంకొకటి అంటే ఏమైనా ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారా అండి? ఈ పారడైజ్ హోటల్‌లో గానీ, లేకపోతే ఇక్కడ అంటే ఎక్కడైనా వర్కింగ్‌లో ఈ రియల్ ఎస్టేట్ వ్యక్తి దగ్గర గానీ, ఎదుర్కొన్న చిన్న చిన్న ఇబ్బందులైనా పర్వాలేదు. షేర్ చేయగలిగితే చేయండి. ఆ ఇబ్బందులు ప్రతి వర్క్ లో ఉంటాయి. ఏ వర్క్ అయినా సాఫ్ట్వేర్ ఆఫీస్ లో కూర్చొని సాఫ్ట్వేర్ వర్క్ చేసేటోళ్ళకైనా ఇబ్బంది ఉంటది. ఆటో డ్రైవర్ కి ఇబ్బంది ఉంటది. లేదంటే ఇంకా వేరే పని ఏ వర్క్ కు సంబంధించి అయినా వర్క్ లో ఇబ్బంది ఉంటది. మాకు కూడా ఇబ్బంది ఎలా ఉంటది అంటే, మాకు ఉదాహరణకి ఇప్పుడు మేము ఒక పబ్ లో పనిచేస్తున్నాం అనుకుందాం. పబ్ లో వర్క్ చేసిన తర్వాత ఎవరైతే కస్టమర్ ఉంటాడో ఆ కస్టమర్ మమ్మల్ని బిల్లు కట్టడానికి మేము అడిగినప్పుడు, కట్టండి బిల్లు అంటే మీరు ఏం చేస్తారు, మమ్మల్ని మీరు బాడీ పెంచితే పెద్ద అదా, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామని మమ్మల్ని గలీజ్ మాటలు తిడతారు. మీకు కూడా హృదయం ఉంటుంది, బాధపడతారు. తిట్టి కొట్టడానికి కూడా వస్తారు. ఉదాహరణకి మేము పబ్బులో ఒక 2 ఉన్నామండి, రెగ్యులర్ గా జాబ్ చేస్తా. బిల్లు కట్టకుండా ఆగిన క్యాండిడేట్స్ ఒక 4-5 ఉన్నారు అనుకోండి. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం, మేము తక్కువ మంది ఉన్నాం కదా అప్పుడు. అవును. అది చూసుకొని కొట్టడానికి కూడా వస్తారు. కొట్టారు, తిట్టారు, తిరిగి మళ్ళా మా మీదనే కేసులు కూడా పెట్టారు. అవన్నీ జరిగినాయి. అప్పుడు ఎలా చేస్తారండి మీరు? అంటే మీరు పబ్‌లో కూడా వర్క్ చేశారు. అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఇబ్బంది అయినప్పుడు మేమేం చేస్తామంటే, మేము సెల్ఫ్ డిఫెన్స్ బాగా యూజ్ చేసుకుంటాం. పర్సన్ మమ్మల్ని కొట్టకుండా ముందు కాపాడుకుంటాము. మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. మేము కాపాడుకుంటాము. తర్వాత ఆ కస్టమర్ ని మేము ఏమనకుండా జస్ట్ చేతులు కాళ్ళు పట్టుకొని గట్టిగా పట్టుకొని బయటికి తోసేస్తాం. అదే అంతవరకే మా బౌన్సర్ పని. తిరిగి బౌన్సర్ ఒక కస్టమర్ ని కొట్టడానికి హక్కు లేదు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉందన్నమాట. మిమ్మల్ని కొట్టినా కూడా మీరు వాళ్ళని కొట్టడానికి లేదు. ఓకే, గుడ్. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మీరు చాలా సున్నితమైనటువంటి జాబ్ ఇది. అవును. చాలా కష్టతరమైనటువంటిది. అయినా కూడా మీకు ఇష్టం ఉంటుందా అండి ఇట్లాంటి జాబ్ చేయడానికి? ఇక మాకు వచ్చింది ఇదేనండి. ఇది అలవాటు అయిపోయింది. ఇష్టం ఉంటదా అంటే, ఇష్టం ఉన్నోళ్ళు, ఇష్టం లేనోళ్ళు కొన్ని రోజులు వర్క్ చేసి తర్వాత ఓన్ గా ఏదైనా బిజినెస్ జిమ్ పెట్టుకోవడము, లేదంటే క్యాబ్ నడుపుకోవడము, ఇంకా వేరేదైనా ఇంకా వాళ్ళకి నచ్చిన వ్యాపారం, తెలిసిన వ్యాపారం చేసుకుంటారు. ఇది నచ్చి దీంట్లోనే ఉన్నోళ్ళు ఇప్పటికి కూడా ఒక 25 years 30 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్న మా వాళ్ళు చాలా మంది సీనియర్లు ఉన్నారు. అదేలేండి. అంటే ఓన్ గా వ్యాపారం ఏదన్నా చేసుకోవటం, బయట వేరే ఏదన్నా ఒక క్యాబ్ రెంట్కి ఇవ్వడం, ఆటోలు తీసుకొని రండి, లేదంటే బిజినెస్ సెంటర్లు పెట్టుకోవడం, లేకపోతే హోటల్లో పెట్టి నడిపించడం, అది చేస్తా ఇది కూడా చేసేటోళ్ళు ఉన్నారన్నమాట. 2 చేసేవాళ్ళున్నారు. ఎందుకు అట్లా అంటే ఎలా షిఫ్ట్ వారీగా ఉంటుందా? డైలీ వర్క్ ఉండదా అండి? రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు పేమెంటు ఈ పబ్స్‌లో ఎలా ఉంటుంది పేమెంట్సు? తర్వాత ఈ హోటల్స్‌లో ఎలా ఉంటుంది పేమెంట్సు మీకు? పబ్స్ లో 20,000-25,000 శాలరీ ఉంటుందండి. హోటల్స్ లో కూడా 8 hours కి 25,000-35,000 శాలరీ ఉంటది. ఈ పబ్స్ లో ఏంటంటే మాకు ఓన్లీ 6 hours మాత్రమే వర్క్ ఉంటది. హోటల్స్ లో అంటే 8 hours 12 hours అట్లా ఉంటది అనమాట. షిఫ్టింగ్ డ్యూటీస్ ఉంటాయి. సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పండి. సారీ, యూ మే కంటిన్యూ. వెంకట్ గారు వినపడుతుందా? అదే మాది టైమింగ్ బట్టి కొటేషన్స్ ఉంటాయి అంటున్నా. అంటే వచ్చిన వాళ్ళు కొంచెం మంచి వాళ్ళైతే మీకు కొంచెం టిప్స్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇట్లాంటి తన్నులు కూడా వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే వాళ్ళు మిమ్మల్నే తిరగబడి కొట్టి
కేసులు కూడా పెట్టి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. 2 అవునండి. ఇది కూడా ఉంటది. సేమ్ మీరు చెప్పినట్టే ఉంటది. ఎలా అంటే మంచి కస్టమర్ వచ్చారనుకోండి, హ్మ్. మమ్మల్ని చూసి కూడా మా రెస్పాన్స్ మామూలుగా రాగానే స్మైల్ తోని వాళ్ళని మేము రెస్పాన్స్ ఇచ్చి లోపలికి పంపించడం గానీ, లోపల వాళ్ళకి సర్వీస్ ఇప్పియడం గానీ, అంటే ఆ! సర్వీస్ అంటే ఏం లేదు. అక్కడ ఉన్న ఎవరైతే బార్ మ్యాన్ గానీ, వెయిటర్ గానీ వాళ్ళకి కలిపియడం గానీ చేస్తాము. దాంతో పాటు లోపట ఏది గొడవ కాకుండా చూసుకుంటాము కాబట్టి కొంతమంది కస్టమర్లకి బౌన్సర్స్ అంటే ఇష్టం ఉంటది. ఇష్టం అవును. ఉన్న కస్టమర్ ఏం చేస్తాడంటే పోతా ఇక బౌన్సర్స్ అంతా ఇంత తీసుకోండి అని ఎంతో కొంత వాళ్ళకి నచ్చినంత ఇచ్చిపోతారు. అవును. సరే ఇది ఇక్కడ ఇంకొక విషయం వెంకట్ గారు. ఒకటి బౌన్సర్‌కి మళ్ళీ సర్వీసింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు సర్వీసింగ్ ఇట్లాంటివి ఏం చేయరు. ఓన్లీ బౌన్సర్‌గా అక్కడ ఉండి ఏదైనా గొడవలయినప్పుడు మాత్రం ఇట్లా బిల్ కట్టలేని వాళ్ళ ఆ టైంలో మాత్రమే మీరు ప్రత్యక్షమవుతారు. సర్వీసింగ్ చేయరు. అంతే మేడం. అంతే గదా! అంతే. ఓకే. గాట్ అంతే. ఇట్ అండి. అంటే ఇంకొకటి ఏం తెలుసుకోవడానికి చేస్తారంటే అడుగుతున్నాను. ఇప్పుడు ఒక కస్టమర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోని వచ్చారనుకుందాం. హ్మ్. ఒక ఇద్దరు బాయ్స్ వచ్చారనుకుందాం. హ్మ్. వాళ్ళేం చేస్తారు పక్కనే కూర్చున్నా వాళ్ళని డిస్టర్బ్ చేయటం గానీ, ఆ లేడీని డిస్టర్బ్ చేయటం గానీ చేసేటప్పుడు మేము ఆ! వాళ్ళని కంట్రోల్ చేస్తాం. అట్లా చేయనీయకుండా వాళ్ళని వేరే టేబుల్‌లో కూర్చోబెడతాం. టేబుల్ మార్పియడం లాంటివి చేస్తామనమాట. ఓహ్! ఒకసారి క్లబ్‌లోకెళ్ళిన తర్వాత బౌన్సర్‌కి చాలా పనుంటది మేడం. ఒక మేనేజర్‌కి ఎంత పనుంటదో బౌన్సర్‌కి కూడా అంతే పనుంటది. ఓహ్! మాకు తెలీదు కదా! చెప్పండి. ఎటువంటి పనులుంటాయో తెలియజేయగలరా? ఆ! పనులంటే ఆహ్, ఇప్పుడు 11:30, 12 వరకు క్లబ్ నడిచిందనుకోండి. హ్మ్. తర్వాత క్లబ్ అయిపోయినాక బిల్లు కట్టమనేటప్పుడు కొంతమంది ఇబ్బంది పెడతారు. కొంతమందేమో బిల్లు కట్టి ఎళ్ళిపోతారు 2. ఇంకొకటొచ్చేసి ఒకవేళ టైం అయిపోయినా కూడా 12 అయిపోయినా కూడా ఇంకా సర్వీస్ కావాలా మాకు మీకెంత డబ్బులు కావాలంటే అంత ఇస్తామని ఇబ్బంది పెడతారు. హ్మ్. హ్మ్. ఇదేంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారము 11:30, 12 కల్లా క్లోజ్ చేయాల్సి ఉంటది కదా! క్లోజ్ అవును. చేసిన తర్వాత కూడా కొంతమంది కస్టమర్లు కావాలని లేట్ చేయడం, హ్మ్. తాగడానికి లేట్ చేయటం, ఫుడ్ తినడానికి లేట్ చేయటం చేస్తుంటారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేసి బయటికి పంపియడం. హ్మ్. ప్రొఫెషనల్ గా ఉన్నాడా? లేడా? లేకపోతే లోపటేమన్నా ఇల్లీగల్‌గా ఏమన్నా డ్రగ్స్ లాంటివి లేకపోతే గంజాయి లాంటివి తీసుకుంటున్నాడా అని బయట ఎంట్రన్స్‌లో చెక్ చేపియడం సెక్యూరిటీని పెట్టి. హ్మ్. హ్మ్. ఇన్ని కష్టాలున్నాయి. బౌన్సర్‌కి మేనేజర్‌కి ఎంత వర్క్ ఉంటదో బౌన్సర్‌కి అంత వర్క్ ఉంటదనమాట. అంటే ఇక్కడ పొజిషన్‌లో చాలా ఉంటాయి. చెప్పేటివి కొన్నుంటాయి. చెప్పనివి కూడా కొన్నుంటాయనమాట. చెప్పలేనివి కూడా కొన్ని ఉండుండొచ్చు. ఆ! మేడం. ఓకే. చెప్పలేనివి కూడా కొన్ని ఉండొచ్చు. ఇక్కడ మీరు కొన్ని చెప్పలేకపోతూ ఉండొచ్చు. కొన్ని అక్కడ సిట్యుయేషన్ ఆ! ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో తెలీదు మీకు. తాగి బాగా డ్రంక్ చేసి పడిపోతారు కొంతమంది లోపటనే. ఆ! వాళ్ళని గూడా తీసుకొచ్చి బయట సేఫ్‌గా వాళ్ళని పంపించేంత వరకు మేము చూసుకోవాలనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయటం గానీ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేయటం గానీ, అతను హ్మ్. వెళ్ళిన అతను మంచి చెడ్డ చూస్తారు బౌన్సర్స్. హ్మ్. ఎవరైనా కస్టమర్ గూడా ఇప్పుడు తాగి డాన్స్ ఆడేటప్పుడు వాళ్ళు ఏదైనా చేతులు తగిలినాయని వాళ్ళు కొట్టుకోవడానికి కూడా ట్రై చేస్తారు. హ్మ్. హ్మ్. కంట్రోల్ హ్మ్. చేయాల్సింది బౌన్సర్‌దే ఉంటది. ఇన్ని కష్టాలు ఉంటాయి. కానీ అయినా కూడా మనకు వచ్చిన పని ఇదే కాబట్టి ఎక్కడో విన్నానండి ఒక సినిమా యాక్టర్ చెప్తుంటే, "నాకొచ్చింది ఇదే. అందుకే ఇదే చేస్తా నేను" అంటూ ఉంటాడు. అట్లాగే మీకొచ్చింది ఇదే కాబట్టి ఇదే చేయడంలో మీ కష్టాలు ఏ పనులైనా మీరు ముందు చెప్పినట్టు కష్టాలుంటాయి. మీకొచ్చింది ఇదే కాబట్టి ఇదే ముందుకెళ్తూ ఉన్నారు. అంతేనా? అంతేనండి. మాకు గూడా ఒక ఏజ్ వరకు ఇది చేసుకుంటాము. ఒక రూపాయి సంపాదించుకునేంత వరకు. తర్వాత మేము గూడా ఏదైనా ఫిట్‌నెస్ సెంటరో, హోటలో, హార్ట్ హౌసో, క్యాబ్సో లేకపోతే ఇంకా ఏదో సొంతంగా ఏ బిజినెస్ ఆ టైంకి అది బాగుంటే అది చేసుకునేటోళ్ళు చేసుకుంటా ఉంటారు. 2 ఇది చేసేవాళ్ళు కూడా కూడా ఉన్నారు. పార్ట్ టైమ్ జాబ్ లాగా వేరే వర్క్ చేసేటోళ్ళు గూడా ఉన్నారండి. ఓన్‌గా బిజినెస్ చేసుకునేటోళ్ళు గూడా ఉన్నారు. మా సీనియర్స్ కొంతమంది ఓన్‌గా జిమ్ పెట్టినోళ్ళున్నారు. కొంతమందేమో బేకరీస్ పెట్టినోళ్ళున్నారు. హోటల్స్ పెట్టినోళ్ళున్నారు. హ్మ్. ఇన్ని రకాలు వర్క్స్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఉంది. అయితే ఇప్పుడు మీకు ఇంత కష్టమైందయినప్పటికీ ఇష్టమైన వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఇష్టం లేని వాళ్ళు మానేస్తారు. తర్వాత నెక్స్టొచ్చి ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు రియల్ ఎస్టేట్ ఒక వ్యక్తులు కూడాను అంటే పబ్స్ నుంచి మీరు వర్క్ చేసేవాళ్ళు వ్యక్తుల దగ్గరికెళ్లి గూడా పని చేయడం మొదలుపెట్టారు. అది ఎలా టర్న్ అవుతుందండి? ఎప్పటినుంచి స్టార్ట్ అయిందది? హలో! అంటే ఒక వెంకట్. వ్యక్తి మమ్మల్ని హైర్ చేసుకొని పర్సనల్ బాడీగార్డ్ లాగా నువ్వు నా ఎమ్మటుంటే బాగుంటది అని తీసుకోవటం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో తెలీదు గానీ,
అది కూడా ఒక బిజినెస్ అయిపోయింది మేడం. దాని మూలంగా కూడా అంటే మీరు వాళ్ళతోనే వాళ్ళ ఇంట్లోనే హౌస్ లోనే ఉంటారా అండి వెంకట్ గారు? హలో, ఆర్ యూ హియరింగ్ మీ అండి? మీరు వింటున్నారా నేను మాట్లాడేది? హలో, హలో మీకు వినపడుతుందా నా మాటలు? వినిపిస్తున్నాయండి. ఆ, నేను చెప్పేది వినిపిస్తుందా? ఇప్పుడు బాగా వినపడుతుంది. మధ్యలో ఎందుకో కట్ అవుతుంది. మీరు ఒక ప్లేస్ లో ఒక చైర్ లో ఎక్కడైనా హ్యాపీగా కూర్చోడానికి ప్రయత్నం చేయండి. కూర్చొనే ఉన్నానండి. నేను కూర్చొని ఉన్నా. ఇక్కడ కొద్దిగా నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎయిర్టెల్, జియో కొద్దిగా సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది హైదరాబాద్ లో. ఓకే, థ్యాంక్ యూ అండి. అనమాట. ఏమి ఇబ్బంది లేదు, చెప్పండి. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను సమాధానం చెప్తాను. ఈ విధంగా పబ్స్ లో వర్క్ చేసేటటువంటి వాళ్ళు మీరు ఏ విధంగా ఒక వ్యక్తుల దగ్గరికి వెళ్ళి హైర్ చేసుకోవడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇప్పుడు ఇందాక చెప్పారు మీరు 2008 నుంచి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది అయితే తెలియదు మేడం. నుంచే స్టార్ట్ అయింది అనుకుంటున్నాం. ఎందుకంటే 2000 సంవత్సరంలో పబ్ నుంచి బౌన్సర్ గా స్టార్ట్ అయిన వ్యక్తి మెల్లగా బౌన్సర్లు అంటే ఏంటి అని కస్టమర్ కానీ పర్సనల్ బాడీ గార్డ్ లాగా పెట్టుకోకూడదు అని ఆలోచించి దాని తర్వాత మమ్మల్ని కూడా బాడీ గార్డ్స్ లాగా యూజ్ చేసుకోవడం మొదలు పెట్టారు. మొట్టమొదట ఇట్లా ఎవరు ప్రారంభించారు మన హైదరాబాద్ లో? మీకు ఏమైనా ఐడియా ఉందా? మా గురువులు ఉన్నారండి. అబ్రారు, విజయ్ అని, తాయరు అని ఒక 5-6 ఉన్నారు. సార్ వెంకట్ గారు, ఇలా స్టార్ట్ చేసినప్పుడు పబ్స్ లో బాగుంటుందా, ఇట్లా వ్యక్తుల దగ్గర మీకు పని చేయడంలో బాగుందా? ఏది హ్యాపీగా అనిపిస్తుంది? వ్యక్తుల దగ్గర ఎక్కువ రిస్క్ ఉండదండి. ఓకే. పబ్స్ లో రెగ్యులర్ గా రిస్క్ ఉంటుంది. రెగ్యులర్ గా రిస్క్ ఉండే వర్క్ ఏదైనా ఉందంటే పబ్ లోనే రిస్క్ ఉంటుంది. ఓకే. ఇట్లా మీరు నెక్స్ట్ అంటే మీకు ఎంత పేమెంట్స్ ఉంటుంది ఇక్కడ వ్యక్తుల దగ్గర అయితే? అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తారా? గంటలే? ప్యాకేజెస్ బట్టి ఉంటుంది. ప్యాకేజెస్ బట్టి ఉంటుంది. ఓకే. మీరు ఇలా కొంతమంది ఇప్పుడు మీరు ఫ్లైయర్ మీద కూడా మీరు వేసాము. టాప్ 5 అనో ఏదో సెక్యూరిటీ ఏజెన్సీ అని వేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏజెన్సీ ప్రకారంగా నడుస్తూ ఉంటుంది. ఎంతమందిని ఏదైనా పెళ్లిళ్ళలో కూడా జరుగుతూ ఉంటుంది అని వింటున్నాను నేను. అంటే మీరు వర్క్ చేస్తారు ఇట్లాంటి వాళ్ళు అని. బౌన్సర్లు వర్క్ చేస్తూ ఉంటారు అని. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? కూడా మేడం వినిపిస్తుందా? వినపడుతుంది, చెప్పండి. మ్యారేజెస్ లో మమ్మల్ని ఎందుకు హైర్ చేసుకుంటున్నారంటే క్రౌడ్ కంట్రోల్ కోసం మేడం. అక్కడ ఎందుకు క్రౌడ్ ఆ ఫోటోస్ దిగేటప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక్కసారిగా స్టేజ్ ఎక్కడానికి వచ్చిన రిలేటివ్స్ అంతా పైనకి ఎక్కడానికి ట్రై చేస్తుంటారు కదా. చాలా మంది ఇప్పుడు ఇన్వైట్ చేస్తే, ఒక మ్యారేజ్ కి ఇన్వైట్ చేస్తే అందరు పెట్టుకోరు. బాగా విఐపీస్ కానీ లేకపోతే ఎక్కువ మందిని పిలుచుకున్నాము మ్యారేజ్ కి, ఒక 3000 మంది 5000 మంది వస్తారు అన్నప్పుడు మాత్రమే బౌన్సర్స్ ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 మెంబర్స్ ని పిలుచుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే స్టేజ్ కంట్రోల్ ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో ఎంట్రన్స్ దగ్గర ఆపి కొద్ది మందిని పంపిస్తాం అనమాట. ఆ పెళ్లికి విఐపి వస్తే ఆ విఐపి తీసుకొని వచ్చి పైనకి తీసుకుపోయి పెళ్లి కొడుకు వాళ్ళతో ఫోటోలు దింపి మళ్ళీ తీసుకుపోయి వాళ్ళ కార్ దగ్గర వదిలేసి వస్తాం. దట్స్ గ్రేట్ ఫెసిలిటీ. ఓకే. ఇప్పుడు ఏమండి మీరు ఒకవేళ పైకి వాళ్ళు వెళ్తూ ఉన్నారు, వాళ్ళు వెళ్తూ ఉంటే మీరు ఇట్లా ఒక నిమిషం వెయిట్ చేయండి అని అలా చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారేమో? అవుతారండి. ఇప్పుడు ఆడ ఫోటోస్ ఇన్ని లక్షలు పెట్టి ఫోటోగ్రఫీ చేసుకునేటప్పుడు ఒక్కసారిగా స్టేజ్ ఎక్కితే స్టేజ్ కెపాసిటీ కూడా సరిగా ఉండకపోవచ్చు. కొన్ని స్టేజెస్ పబ్లిక్ ఎక్కువైపోయి వంగిపోయినాయి ఉన్నాయి, మీకు తెలిసిందే. స్టేజ్ ఎక్కువ వెయిట్ ఎక్కువైపోతే ఏమవుతుంది, స్టేజ్ కెపాసిటీ లేకపోతే వంగిపోవడానికి కదా. అవును, కాస్త సమయం వెయిట్ చేస్తే వాళ్ళు కూడా బాగుంటుంది. అసలు వేరే వాళ్ళతో దిగుతున్నప్పుడు మనం కూడా మన టర్న్ వరకు వెయిట్ చేయాలి.
అట్లా వెయిట్ చేయరు. కొంతమంది వెయిట్ చేయరు, కొంతమంది వెయిట్ చేస్తారు, కొంతమంది ఇప్పుడు మేము కంట్రోల్ చేస్తాం అన్నమాట అట్లా వాళ్ళని. అప్పుడు బాధపడతారేమో అనిపించింది నాకు. బాధపడతారు మేడం, బాధపడకుండా ఎవరుంటారు? కానీ కాకపోతే కొద్ది కొద్ది మందిని పంపిస్తాం కదా మేడం. దాని మూలంగా ఇప్పుడు అంత ఖర్చు పెట్టుకొని పెళ్లి చేసుకుంటున్న పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి వన్ మెమరీస్ అదే కదా మేడం, ఒక్కసారే కదా. అందరు వచ్చి చుట్టాలు ఒక్కసారిగా మీద పడి ఫొటోస్ దిగితే ఉండదు కదా. ఫోటోగ్రఫీ వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది, స్టేజ్కి కూడా ఇబ్బంది అవుతుంది. అదేలేండి, మీ మీద చాలా అంటే 5 ఒక నిమిషాల గ్యాప్ అంతే, ఇప్పుడు పెద్ద గ్యాప్ ఏమి ఉండదు. అవును. క్రౌడ్ కంట్రోల్ ఎంట్రన్స్ లో మేము ఆపామంటే ఉమ్, పైనకి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఏదైతే ఉందో ఫోటోస్ దిగేటప్పుడు వాళ్ళని దీవించి ఇమ్మట వెళ్ళిపోతూనే ఉంటారు ఎగ్జిట్ లోకి వెళ్ళి. అవును అవును అవును. అది ఎంత గ్యాప్ ఎంతో ఉండదు. ఒకవేళ వాళ్ళు ఎంట్రన్స్ కాడికి వచ్చి పైనకి ఎక్కడానికి ఒక 10 నిమిషాలు గ్యాప్. అంతే. ఇది ఆ 10 నిమిషాలు ఆగటం మూలంగా ఈయన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరైతే ఆ ఈవెంట్ చేసుకునేటోళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా అవునులేండి, అర్థమైంది. ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇన్ని లక్షలు పెట్టని ఫొటోస్ తీసుకుంటారు కదా మేడం, మెమరీస్ కోసం ఫొటోస్ తీసుకునేటప్పుడు ఒక్కసారిగా ముందుకు వస్తే వాళ్ళకి కూడా ఫొటోస్ రావు. మీరు చెప్పేదాన్ని నేనేమి తప్పు పట్టట్లేదు. పిలిచినటువంటి హోస్ట్ అన్ని ప్లేసుల్లో ఉండలేరు కాబట్టి మిమ్మల్ని అక్కడ అపాయింట్మెంట్ చేసి తన బాధ్యతల్ని మీకు అసైన్ చేస్తున్నారు. తన వర్క్స్ ని ఇలా చేయండి, ఇలా చేయండి, ఇక్కడ ఇలా చేయండి అని చెప్తున్నారు అంతే. అవును అవును. థ్యాంక్ యూ అండి. అయితే నెక్స్ట్ మనకి అంటే అడగాలి కాబట్టి తెలుసుకోవాలి కాబట్టి అంటే అండ్ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి కూడా మీరు ఏదైనా చెప్తే వినాలనుకుంటున్నాను. అంటే మీరే ఫస్ట్ లో చెప్పారు రావడంతో అది తెలుసుకోవాలనుకుంటున్నారా అని అడిగారు. ఎస్ అండి, మీ యొక్క అనుమతితో దాని గురించి కూడా కొంచెం చెప్పండి. ఇది అల్లు అర్జున్ గారి విషయమా మేడం? అక్కడ ఏం జరిగింది, ఏమైంది, ఏమైనా చెప్తే వినాలనుకుంటున్నాను. అక్కడ జరిగింది ఏంటంటే అండి, అల్లు అర్జున్ గారి విషయం దగ్గర సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన విషయము, దానికి కారణము ఒక్కసారిగా క్రౌడ్, అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వచ్చింది. దానిలో తొక్కిసలాట జరిగింది. ఓన్లీ సెలబ్రిటీ దగ్గర ఉన్న 20 మెంబర్స్ బౌన్సర్స్ గేట్ కంట్రోల్ ఒక 5 మెంబర్స్ 8 మెంబర్స్ చేశారు. ఆ కంట్రోల్ ఎలా అయిపోయిందంటే ఒక్కసారిగా 100 మంది కలిసి గేటుని నెడుతుంటే యువతలున్న 5-6 బౌన్సర్లు కంట్రోల్ చేయలేక వదిలేశారు. ఆ వదిలేసినప్పుడు వదిలేసినప్పుడు ఆ గేట్ దగ్గరలో ఉన్న ఆమె ఎవరైతే చనిపోయారు అనుకున్నామో ఆమె ఆ టైంలో ఏమన్నా ఆ తొక్కిసలాటలో చనిపోయిందని అనుకుంటున్నాను నేను. మీరు కూడా అక్కడ లేరు? నేను లేను. మాకు సంబంధించిన వాళ్ళు, అంటే మేము కాదు, నా సంస్థకు సంబంధించి, అంటే నా ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు కాదు, మా ఊళ్ళే యాంటోనీ అని ఒక అతను ఉన్నాడు అనమాట. అతను ఏం చేస్తాడంటే అక్కడ ఓన్లీ సెలబ్రిటీ ఈవెంట్స్ చేస్తా ఉంటాడు ఆయన ఎక్కువ. ఆయనకి ఆ ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే ఉంటారో హెడ్ ఆయనకి వర్క్ ఇచ్చాడు అనమాట. ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీరే అన్నారు ఈవెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పారు. ఈవెంట్ అంటే ఇది ఒక ఈవెంట్ లాగా క్రియేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆ అంశాలను గురించి చెప్తారా? నేను తెలుసుకోవాలి. ఎవరు అంటే మేడం, ఒకటి సంధ్యా థియేటర్ కి సంబంధించిన వాళ్ళైనా ఉండాలి, లేదంటే హీరోకి సంబంధించిన మేనేజర్స్ అయినా ఉండాలి, లేకపోతే మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ కి సంబంధించిన వాళ్ళైనా ఉండాలి. ఓకే ఓకే, ఆత్మీయులు వచ్చారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. హలో అండి, నమస్కారం అండి, జయ గారు. హలో, నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి, చాలా బాగున్నారు. ఎలా ఉన్నారు? మేరీ క్రిస్మస్. ఓకే అండి, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. మనకి ఈ రోజు వెంకట్ అని బౌన్సర్ ఒక వచ్చి ఉన్నారు, అలియాస్ వెంకటేశ్వర్లు గారు. మీరు మాట్లాడొచ్చు, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అవునవును, వాళ్ళ కూడా బౌన్సర్ కావాలంటే పెట్టుకోవచ్చు. నేను బౌన్సర్ని కాదు, నాకు బౌన్సర్ అక్కర్లేదు. కానీ ఈ మాట ఎందుకన్నాను అంటే అందరూ అతిశయోక్తిగా ఉంది అనుకుంటారేమో, కానీ
వీళ్ళకి మనకి ఎక్కువగా బౌన్సర్లు అవసరమేమోనండి. మనం ఫైటింగులు నేర్చుకోకపోయినా, మనం ఒకళ్ళని పెట్టుకుంటే హ్యాపీగా మనకి బయటికెళ్తే ఆ! ప్రొటెక్షన్ లేదు ఇప్పుడు. అవును. అదొకటినా య య ఇప్పుడు అలాంటి పాయింట్ల మీద ఎవరు పడితే ఆళ్ళు బౌన్సర్‌ని పెట్టేసుకుంటున్నారు. ఆ ఆ! విషయమే ఆయనతో నేను మాట్లాడాలి. ఇంకొకటి కూడా చెప్పాలి మీకు. ఇప్పుడు ఆ! వీళ్ళే ఒక 50 మందిని పెట్టుకున్నామనుకోండి, ఇంట్లో ఎవరైనా ఇప్పుడు మనకా ఇక్కడ నేనిక్కడుంటాను. లేకపోతే హ్మ్. గెస్ట్‌లు అతిథుల కంటే కూడా వీళ్ళే ఎక్కువైపోతున్నారేమో అనిపించింది. అంటే మోహన్ బాబు గారి విషయంలో. అవునండి. అవునండి. అవును. కరెక్ట్. మాట్లాడండి. అడగండి. మీకేముంటే అది అడగండి. ఓకే అండి. ఓకే అండి. థాంక్ యూ. హలో! నమస్తే అండి వెంకటేష్ గారు. నమస్తే మేడం. నేను వైజాగ్ నుండి జయాని మాట్లాడుతున్నానండి. విశాఖపట్నం మేడం మాది. చెప్పండి. అయితే త తను సరైన సమయంలో సరైన గెస్ట్‌ని తీసుకొచ్చారు. మన ఆర్‌జే గారు. థాంక్ యూ అండి ఇది మీకు. చాలా మంచి వేదిక. వెల్కమ్ అండి. ఇది చాలా మంచి వేదిక. చాలా మంది ఏదైనా స సందేహాలుంటే మిమ్మల్ని అడిగి సాల్వ్ చేసుకుంటారు. అయితే నేను ఈరోజు ఒక వీడియో చూసాను సార్. అది హైదరాబాద్‌లో ఏఎంబీ మాల్ ఉంది కదా! ఎక్కడ మేడం? హైదరాబాద్‌లో కొత్తగూడ దగ్గర ఏఎంబీ మాల్ షాపింగ్ మాల్ పెద్దది. అవునవును. కొత్తగూడ షాపింగ్ మాల్, ఏఎంబీ మాల్ ఉంది. అవును సార్. అయితే దాంట్లో అంటే ఇందాక ఎవరికి పడితే వాళ్ళకి బౌన్సర్‌లుగా అంటే అని ఎందుకన్నానంటే ఎవరో అబ్బాయి ఒక ఆరుగురిని బౌన్సర్స్ నంబర్ అయితే అబోవ్ 5 అన్నమాట. తీసుకొచ్చి ఇంకా వైరల్ అవుతది ఆ వీడియో మీరు కూడా చూస్తారు. ఒక 2, 3 డేస్‌లో గాని, ఈరోజు నైట్ గాని. అది డబ్బులు పంచుతాను. ఎవరైనా వచ్చి ఏరుకోవచ్చని ఏదో అనౌన్స్ చేశారు. అంటే ఆహ్, ఇ ఇప్పుడు డబ్బులు పంచుతా డబ్బులంటే రోడ్డు మీద పడిపోతే మనం కూడా ఏదైనా నోటు పడిపోతే వంగి తీసుకుంటాం గదా! సో, అలాంటి అవును. వాళ్ళకి ఆహ్, మీరు అంటే మీరు సర్వీసెస్ అందిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైమ్ అదే మరి అది ఫేక్ వీడియో కాదు రియల్ వీడియోనే. వాళ్ళు రియల్ బౌన్సర్స్ లాగానే ఉన్నారు. ఒకవేళ అలాంటివేవైనా మీ సమక్షానికి అంటే మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే అలాంటి వాళ్ళు మీరు ప్రొవైడ్ చేయొద్దండి ప్రొటెక్షన్. ఓకే అండి. హ్మ్. ఎందుకంటే మీ మీరు కూడా కొన్ని గైడ్‌లైన్స్ ఫాలో అవుతుంటారు కదా! అలాంటి వాళ్ళలో వీళ్ళని తీసేయండి సార్. మనకి ఎందుకంటే డబ్బు కన్నా ప్రాణాలు ఇంపార్టెంట్ కదా! ఆ అబ్బాయి ఎలాగో అరెస్ట్ అయ్యాడు ఒకసారి ఎక్కడో హైవేలో. అంటే ఇలాంటి పిచ్చి పని చేసినందుకే. మళ్ళీ బుద్ధి లేకుండా షాపింగ్ మాల్‌కి అలాంటి ప్రపోజల్‌తో వచ్చాడు. అప్పుడు మనం కొన్ని మోరల్స్ ఫాలో అవుతుంటాం కదా! ఎలాగైనా సరే. కొన్ని విషయాల కన్నా ప్రాణం ఎక్కువ అని. కాబట్టి మీరు గైడ్‌లైన్స్‌లో కొన్ని యాడ్ చేసుకోండి సార్. హ్మ్. తర్వాత మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన ఆర్‌జే గారితో మీరు ఎలాగో పాయింట్స్ పంచుకుంటారు కాబట్టి, మేము వింటుంటాం షోలో. మీరు చెప్పండి సార్ మీ విషయాలేమైనా ఉంటే. అసలు ఎలాంటి వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేస్తారు? చార్జ్ ఎంత? అలాంటివి ఏదైనా మీకు అఫీషియల్ డీటెయిల్స్ అనిపిస్తే ఆర్‌జే గారితో చెప్పండి సార్. నేను వింటుంటాను రేడియోలో. సరేనండి. సరే. తర్వాత మీకు తనకి హ్యాపీ న్యూ ఇయర్ అండి అడ్వాన్స్. థాంక్ యూ మేడం. సేమ్ టు యూ అండి. అలాగే సార్. నమస్తే అండి. మీకు తప్పకుండా మేరీ క్రిస్మస్ చెప్పాను. అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అండి జయ గారు. అలాగే మేడం. థాంక్ యూ. నమస్తే. ఏది ఏది మర్చిపోకుండా ఉండే విధంగా కొన్ని గుర్తు కూడా చేశారు నాకు. పాయింట్స్ అన్ని. అవును. థాంక్ యూ అండి. ఓకే. నమస్తే. యాహ్! జయ గారు అన్నట్టుగా ఆవిడ పాయింట్లు నేను మర్చిపోకుండా ఉండడానికి కొన్ని ఇక్కడ అడిగేస్తానండి. ఆహ్, అంటే నెక్స్ట్ వెళ్ళేటువంటి అంటే ఈ ఇన్సిడెంట్ గురించి మీరు ఎలాగో చెప్తున్నారు కాబట్టి తర్వాత మీకు కొన్ని గుర్తు చేయాలనుకున్నాను. ఆహ్, మోరల్ వాల్యూస్ కూడాను అంటే అక్కడికి వెళ్ళే లోపల గాని మనకి ఇంకొక ఆత్మీయులొచ్చిన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీను గారు నమస్కారం అండి. నమస్కారం అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. మిమ్మల్ని నేను నా ఏ గెస్ట్‌కి మీరు రాలేదు. కానీ ఈ షోకి వస్తారని నేను దీనికి ముందే అనుకున్నానండి. ఎలా చెప్పండి? లాస్ట్ వీకో ఎప్పుడో లాస్ట్ వీక్ మామూలుగా గెస్ట్ షోకి ఎప్పుడు రాలేదు మీరు. కానీ ఓకే. ఈ ఓకే. షోకి సారీ. వస్తారని నేను తప్పకుండా 1000% అనుకున్నాను. మీరొచ్చారు. మీకు వెయ్యేళ్ళు. 1000 ఏళ్ళొద్దు గానండి. మీరు చక్కగా గెస్ చేసినందుకు సంతోషం. అది నిజమే. శ్రీను గారు వస్తారు ఈరోజు. నా ఊహ మాత్రం పొరపాటే లేదు. వచ్చారు. థాంక్ యూ. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. మాట్లాడండి మన వెంకట్ గారితోటి. వెంకట్ గారు నమస్కారం అండి. మేరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్.
థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మంచి ప్రొఫెషన్‌లో ఉన్నారు. కొన్నిసార్లు చాలా అవసరం ఆహ్, మనుషులకి గాని, సమాజపరంగా గాని. ఆహ్, మీకు లైసెన్స్ ఉంటదా అండి వీటికి? ఆ! ఉంటది సార్. లైసెన్స్ ఉంటది. ఆహా! లైసెన్స్ ఎలాంటి లైసెన్స్ అంటే సెక్యూరిటీ లైసెన్స్ మీదనే మేము గూడా సెక్యూరిటీ గార్డ్స్ ఎట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఆఫీసెస్‌లో ఎలా అయితే సెక్యూరిటీ ఉంటదో, అలాంటి సెక్యూరిటీ లైసెన్స్‌తోనే మేము సర్వీసెస్ ఇస్తాం. ఆహా! ఓకే. వెరీ గుడ్. తర్వాత ఇలా మీరు ఆహ్, ఈ బాడీ బిల్డింగ్‌తో పాటు ఏమన్నా ట్రైనింగ్ గూడా తీసుకుంటారా? క్రౌడ్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? లేతే ఎలా ఏమంటాం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గాని, లేతే అల్లరి చేసే మూకల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? కామ్‌గా ఉండి చేస్తా ఉంటారు అట్లా. అలాంటి వాటి మీద ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటారా? ట్రైనింగు ఏం లేదండి. మాకు మా సీనియర్స్ నేర్పించారు. మాకు మా హుహు. సీనియర్స్ నేర్పించారు. మేము మా జూనియర్స్‌కి నేర్పిస్తా ఉంటాము. ఒకసారి ఈ ఫీల్డ్‌లోకొచ్చిన పర్సన్‌కి ఎవరికైనా 3-6 మంత్స్‌లో వర్క్ అర్థమైపోతుంది సార్. ఏం జేయాలి? ఎవరు ఆ పర్సన్? నెగెటివ్‌గా ఎవరుంటున్నారు? ఎవరు డిస్టర్బెన్స్ చేస్తారు? అనేది ఆటోమేటిక్‌గా ఒక ప్రొఫెషనల్ బౌన్సర్‌కి ఒక 3-6 మంత్స్‌లో అర్థమైపోతుంది. హుహు. ఈ మధ్య ఒకటి విన్నానండి. అది రూమరో లేకపోతే ఫ్యాక్ట్ అనేది నాకు తెలీదు. జస్ట్ వినటం వరకే జరిగింది. కొంతమంది రౌడీలు గూడా ఈ ఫీల్డ్‌లోకొస్తున్నారు అని ఈజ్ ఇట్ కరెక్ట్? అంటే ఒకటి సార్, బౌన్సర్ ఫీల్డ్‌లో బౌన్సర్‌గా యూనిఫార్మ్ యేసుకొని వచ్చిన పర్సన్ ఎవ్వరు రౌడీ షీటర్ అయ్యింది. హుహు. రౌడీ షీటర్ ఎవ్వరు బౌన్సర్ ఫీల్డ్‌లోకి రారు. హుహు. యూనిఫామ్ ఏదైతే ఉంటదో మాకు సంబంధించి ఇక్కడ ఇండియాలో ఉంది. సఫారీ యూనిఫామ్, బ్లాక్ అండ్ బ్లాక్ యూనిఫామే. ఈ హుహు. 2 యూనిఫామ్‌లు ఉన్నది హైదరాబాద్‌లో. యూనిఫామ్ వేసుకోకుండా ఒక పర్సన్ ఫిట్‌నెస్ ఉంటదండి. ఉదాహరణకు ఒక కుస్తీ పైల్వాన్ ఉంటారు. లేకపోతే అవును. ఫిట్‌నెస్ ట్రైనర్ ఉంటారు. హ్మ్. లేకపోతే ఇంకోటి ఉంటది. అతను ఆ బాడీ బిల్డింగ్ అయ్యి ఉండి కుస్తీపై ఫైటింగ్ చేసి, బాక్సింగ్ చేసిన పర్సన్ ఎవరైతే ఉంటారో, అతను ఏదైనా గొడవ పెట్టుకోవటం గాని, లేకపోతే ఎవరినైనా కొట్టడం గాని జరిగుంటే, ఆటోమేటిక్‌గా అతన్ని కూడా బౌన్సర్ కిందనే. అంటే ఇప్పుడు మీరు నన్ను అడిగిన క్వెషన్ మాకు చాలా మంచిది సార్. నేను దీనికి మీకు చెప్పడం కూడా చాలా మంచిదిలే. ఎందుకంటే ఇది చాలా పెద్ద రేడియో నుంచి నేను మాట్లాడుతున్నా కాబట్టి, ఇది క్లారిఫికేషన్ రావాలి. ఒక ప్రొఫెషనల్ బౌన్సర్ ఎవరైనా ఎవరితోని గొడవ పెట్టుకోడు. అతను పర్సనల్‌గా ఏదైనా గొడవ పెట్టుకుంటాడేమో గానీ, బయట కస్టమర్‌తోని గానీ, లేకపోతే ఇంకో విషయంలో గానీ గొడవ పెట్టుకోడు. బయట ఏదన్నా అతను పర్సనల్‌గా ఫ్యామిలీకి సంబంధించో గొడవ పెట్టుకుంటాడేమో గానీ యాహ్! చాలా మంచి విషయం చెప్పారండి. నేను గూడా అది అబ్జర్వ్ చేశాను. ఎంతసేపు సైలెంట్‌గా నుంచొని ఫిజికల్‌గా వెళ్ళొద్దని ఆపుతారే తప్ప, అంతకు మించి నోరు గూడా మెదపటం చూడలేదండి నేను. బౌన్సర్స్. ఆహ్, అంతవరకు మీరు చాలా డిసిప్లిన్డ్‌గానే ఉంటారు బయటకొచ్చినప్పుడు. ఆహ్, చాలా ఉపయోగకరమైన ప్రొఫెషన్ గూడా చాలా చోట్ల. ఎందుకంటే, మనకి ప్రజలకి లైన్‌లో క్యూలో నుంచునే డిసిప్లిన్ గూడా తెలియని అనాగరిక సమాజంలో మనం ఉన్నాం గనక. బా చెప్పారు. ఈ అనాగరిక సమాజం ఎందుకు ఏర్పడుతుంది అంటే, చిన్నప్పుడు స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ లెవెల్‌లో ఆర్ ఇంకా ముందుగానే వాళ్ళకి డిసిప్లిన్ అనేది మేజర్ పోర్షను అనేది నేర్పించట్లేదండి. అవును సార్. ఆ తర్వాత స్కూల్లో లైన్‌లో నుంచి డిసిప్లిన్ నేర్పించట్లేదు. మంచి, చెడు నేర్పే తెలుగు తెలుగు పాఠాలు గాని, లేకపోతే హిందీ గాని, లేతే ఇంగ్లీష్ పాఠాల్లో ఉండేదంతా వ్యక్తిత్వం బిల్డింగే. అది పూర్తిగా జీరో అయిపోయింది. తెలుగు, హిందీలు పనికిరాని సబ్జెక్టులయిపోయినాయి. అవును సార్. ఇక్కడ ఈ అడ్వాన్స్‌డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, వాటిల్లో ఎలిమెంటరీ స్కూల్ గాని, ఇంకా చిన్నప్పుడు గాని స్కూల్స్‌లో నేర్పించేదంతా హౌ టు ఫాలో ద రూల్స్ ఆర్ టీచర్ రూల్స్ ఇవి నేర్పిస్తారండి. మనకు కూడా నేర్పించేవాళ్ళండి. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్సు చాలా బ్రహ్మాండంగా పనిచేసాయి. అప్పుడు వాళ్ళు టీచర్స్ భయానో, ఇంకొక విధంగానో పిల్లలకి వినటం నేర్పించేవాళ్ళు టీచర్ చెప్తే.
ఇప్పుడు ఎదురు తిరగటం అయిపోయింది. ఎదురు తిరగటం ఫ్యాషన్ అయిపోయింది సార్ ఇప్పుడు. ఫ్యాషన్ అయిపోయింది. కారణం ఏంటంటే, ఈ సినిమాల్లో ఎదురు తిరగటం అనేది ఎక్కువగా చూపిచ్చి ఈ టీచర్స్‌ని చులకన చేస్తున్నారు. అవును. తర్వాత మొన్న జరిగిన ఎందుకు ఇది మాట్లాడకూడదు. ఇది అసలు వెరీ, వెరీ సిల్లీ విషయం అండి. మొన్న జరిగిన థియేటర్‌లో. ఏవండీ ఏ తల్లైనా పిల్లల్ని అర్ధరాత్రి పూట అన్ని వేలు ఖర్చు పెట్టి సినిమాకి తీసుకొస్తదా? అదే గదా కారణం. చనిపోవటానికి మొదటి కారణం. అవును సార్. అవును. అంత అవసరమా సినిమా చూడటం? ఆ టైంకి పిల్లల్ని పడుకోబెట్టాలి. సార్ మీకు ఆ తర్వాత జరిగిన దానికి వీళ్ళది తప్పు, వాళ్ళది తప్పు అని 2000 మంది వచ్చే వరకు క్రౌడ్ ఎవరి కంట్రోల్ కాలేకపోయింది. పోలీస్ వారి కంట్రోల్ కాలేకపోయింది. నార్మల్ సెక్యూరిటీ కంట్రోల్ కాలేకపోయింది. అది ఒక్కసారిగా ఉన్నట్టుండి మొత్తము గేట్ లోపలికి వచ్చేసి గేటును దబాయించి లోపలికి నెట్టే టైప్లో అయిపోయింది. అవునండి. విజువల్స్ చూస్తే తెలిసిపోతుందండి. అక్కడ గేట్‌ని ఎలా తోసేశారు, లోపలికి ఎలా వెహికల్స్ వచ్చినియి, క్రౌడ్ ఎంతుంది అర్థమవుతుందండి. అసలు ఒక పేరెంట్‌గా ఆ మాత్రం కామన్ సెన్స్ లేనాళ్ళకి ఆహ్, కనీసం సింపతి కూడా ఎందుకు చూపించాలి? ఇది మిగతా తల్లిదండ్రులకు ఒక గుణపాఠం కావాలని నేను అనుకుంటున్నానండి. జరిగిందేదో జరిగిపోయింది. ఎవరిని బ్లేమ్ చేయొద్దు. అందరూ పాత్రధారులే ఇందులో. ఎండ్ వర్డ్ కరెక్ట్ అండి. కానీ శ్రీను గారు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. సరే ఆవిడ చేసింది ఫస్ట్ మిస్టేకే. కానీ రెండో మిస్టేక్ నిర్వహణలో కూడా తప్పుంది గదా! నిర్వహణ లోపంలో కూడా తప్పుంది అని నాకు అనిపిస్తుంది. నేను వాడిన సెంటెన్స్‌లో అందరూ ఆ! పాత్రధారులే. ఆ మాట చెప్పారు. ఆవిడది కూడా చాలా పెద్ద మిస్టేక్ ఉంది. ఇది నిర్వహణ లోపం కూడా ఉంది. నిర్ ఇప్పుడు నిర్వహణ ఎంతమందొస్తారని వాళ్ళకేమన్నా ఎస్టిమేషన్ ఉంటదా అండి? తర్వాత నిర్వహణ పోలీస్ ఆఫీసర్స్ ముందుగా అనౌన్స్ చేశారు గదా! రోడ్ షో చేయొద్దని. అది. నిర్వహణ ఉంది. మరి లోపం. రూల్స్ ఫాలో అవుద్దా? ఫాలో అవ్వాలి. మరి రూల్స్ ఫాలో గాకుండా జరిగిన దానికి ఊరికనే ఆహ్, అందరూ రె రె రెస్పాన్సిబిలిటీ ఇతరుల మీదకేసేసి చేతులు దులుపుకుంటే అయిపోతదా? అవును. అగ్రీ మొ విత్ యూ. ఒక సొసైటీలో ఒక ఐడెంటిఫైడ్ పర్సన్‌గా ఉండి, రాజకీయవేత్త గావచ్చు, ఇంకొకడు గావచ్చు, ఇంకొకడు గావచ్చు. ఆహ్, వ వ వాళ్ళే రూల్స్ ఫాలో కాకపోతే ఇంకెవరవుతారండి? దర్ అవును. ఈ విధంగా ఫాలో కాకపోతే సమాజానికి ఏ విధమైన మెసేజ్ ఇస్తారో, ఆ తర్వాత వచ్చే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? చెప్పారు. ఇది కరెక్ట్. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోనంత ఎవరు తెలుసుకోవాలి అంటే ప్రతి వ్యక్తి తనకు తానుగా తెలుసుకోవాలి. అసలు ఒక తల్లిగాను, తండ్రిగాను పిల్లల్ని ఆ టైంలో అసలు ఒక హీరోను ఇలాంటి షోలు జరుగుతుంటే అక్కడికి ఎటువంటి జనం చేరతారండి? ఒకసారి ఆలోచించండి. ఆ! అది ముందు అదే ప్రతి వ్యక్తి తెలుసుకోవాలిది. అందులో డ్రగ్స్ ఎ ఎ ఎడిక్షన్స్ నానా నా ఈ చెత్తంతా చేరతారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అండి? అవును. అందులో అర్ధరాత్రి పూట తీసుకెళ్తారా? హ్మ్. హ్మ్. ఓకే అండి. చాలా మంచి అవకాశం ఇచ్చారు. కానీ మనము ఇదేంటంటే నాకు మనము మనము ఇప్పుడు ఎవరు మారాలి అనే ప్రశ్న వేసుకుంటే శ్రీను గారు, ఎవరు మారడం అనేది కన్నా మనం మారాలి అన్నది అంద ప్రతి వ్యక్తిలోనూ రావాలి. అప్పుడు ఇటువంటి అవకాశం ఉండదు. అందుకే నేను ఇది పెట్టాను. చాలా మంది అనుకోవచ్చు ఇది ఎందుకు అని. ఇక్కడ ఇంకో ఎవరు విషయం చెబుతానండి. మనం అన్నిటికంటే ముందు వేరే వాళ్ళని బ్లేమ్ చేయటం అనే ఆలోచనని మానుకొని మనకి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా, స్వీయ పరీక్ష ద్వారా ఆహ్, చేంజెస్ మొదలైతే అందరూ మారినట్టే. సమాజం బావుంటుంది. ఎవరో వచ్చి బాగు చేయరండి మనల్ని. అవును. కుటుంబం అనేది సమాజంలో బేసిక్ యూనిట్ అండి. అక్కడి నుంచి స్టార్ట్ అయితే అన్ అంతా కరెక్ట్ అవుతది. అవును. అగ్రీ ఎ విత్ ఎ యూ టోటల్లీ. అందుకే ఇది నేను అవసరం అసలు ఎలా అయినా తెలియజేయాలి బయటికి.
క్యూలో నుంచోవడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. బస్సు ఎక్కేటప్పుడు కూడా తోసుకొని ఎక్కుతారు. కాస్త వెనకాల నుంచుంటే మనకి సీటు దొరకదేమో అనుకుంటారే కానీ, నెక్స్ట్ ఇంకో బస్సొస్తుంది 10 నిమిషాలు ఆగితే అన్న సంగతి మర్చిపోయిన వ్యవస్థలో ఉన్నాం మనం. అసలు ఈ క్యూలో నుంచోటం, బస్సు ఎక్కటం అనేది విషయాలొస్తాయండి. సారీ అండి వెంకట్ గారు. మేము కొంచెం ఎక్కువ మాట్లాడేస్తున్నాం. చెప్పండి. ఆహ్, ఆ విషయానికొస్తే ఆ క్యూ ఒక 80 ఏళ్ల పెద్దవాళ్ళకి గూడా ముందెక్కండని ఒక్కడు కూడా చేయి చూపించట్లేదండి. చేతిలో చంకలో పసిపిల్లల్నెత్తుకున్న తల్లికి గూడా దారి ఇవ్వట్లేదు. ఏ సమాజం అండి? ఏం నిర్మాణం అవుతుంది? ఏం అభివృద్ధి చెందుతుంది? ఎట్లోకా? మనం ఏం చేయలేని పరిస్థితుల్లో యాహ్! ఉన్నాము. ఆ! మళ్ళీ ఆ మాట అద్దండి. మన ఇంట్లో నుంచే బిగించేద్దాం. అదే అండి నేను చెప్తున్నది మిమ్మల్ని ఏకీభవిస్తున్నాను. ఎవరు మారాలి అంటే నేను మారాలి అని తెలుసుకున్న క్షణం అసలు అందరూ తప్పును కూడా అంగీకరించాలి. యాహ్! అవునండి. ఎదుటి వాళ్ళని మనం ఏలు పెట్టి చూపించడం కంటే, మన తప్పే ఉందో ఒకసారి పరీక్షించుకుంటే బెటర్. అది. వెంకట్ గారు మీకు ఇది అనుకుంటాను. ఇది అందరి కోసం. మీకోసం కాదిది. నా కోసం కాదు. కరెక్టే అండి. మనందరి కోసం నా నేను చేసిన తప్పేంటి అని తెలుసుకోవడం. అంటే నేనే ఒక ఆ అమ్మాయి ప్లేస్‌లోకెళ్తే ఆ టైంలోకి వెళ్ళాలా అనేది నేను రేపు పొద్దున ఆలోచించుకుంటాను. థాంక్ యూ అండి శ్రీను గారు. ఇంకేమైనా ఆ! అడగాలనుకుంటున్నారా? వెంకట్ గారు మీరు చాలా మంచి పాత్ర పోషిస్తున్నారు సమాజంలో ఈ డిసిప్లిన్ కోసం అనేది. ఈ దిగజారిపోయిన సమాజంలో డిసిప్లిన్ నిలబెట్టడం కోసమే మీ ప్రయత్నాలు. ఆ ప్రయత్నం అనేది మామూలు విషయం గాదు. దాన్ని ఎంతో కాలం మీ బాడీని ఆహ్, ఖండ ఆహ్ ఆరోగ్యంగా, ఆరోగ్యంగా ఆరోగ్యంగాను ఉంచుకోవాలి. ఎంతో హెల్తీగా దాన్ని పోషించడం అంటే మామూలు విషయం కాదు. ద తీసుకోవాల్సిన డైట్ గానీ, దానికి కావాల్సిన ఫైనాన్స్ గానీ, సపోర్ట్ గానీ, ఎ ఇవన్నీ కాకుండా ఎన్నో దాగి ఉన్న విషయాలుంటాయి. ఆహ్, మీ ఫ్యామిలీస్‌ని పోషించాల్సిన అవసరం ఉంటుంది. మీ పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటది. ప్లస్ ఈ సమాజంలో ఒక డిసిప్లిన్ కోసం ఆహ్, మీ శరీరాన్ని, ఆలోచనని అన్నిటిని దానిలో పెట్టి ఆహ్ కొంతవరకు మీ పాత్ర సేఫ్‌గార్డ్ జేస్తున్నారు. అద్భుతం. అవునండి. చాలా థాంక్స్ అండి. చాలా థాంక్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి శ్రేణు గారు. మీరొచ్చి ఇట్లా చక్కటి వర్డ్స్ ఇచ్చినందుకు థాంక్ యూ. సో, వెంకట్ గారు మనం ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఫస్ట్ అడిగిన దాంట్లో ప్రతి వ్యక్తి ఒక ప్రశ్న అడిగినప్పుడు, ఆ ప్రశ్నలో ఎక్కడైనా జంక్ ఉండొచ్చు మీరు. కానీ వ్యక్తి యొక్క స్థితిగతులు, వ్యక్తి యొక్క జీవితం, వ్యక్తి యొక్క ఉద్యోగం, ఆ పరిస్థితులను నుంచి మనం అర్థం చేసుకొని మాట్లాడినప్పుడు అది వినేవాళ్ళు వీళ్ళ తప్పుందా లేదా? జడ్జిమెంట్ నేనెవరండి? మనం అది విషయం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అని తెలుసుకోవడానికే ఇవాల్టి షో. సో, మీరు వింటున్నట్టయితే ఎవరైనా రావచ్చు. సరే నేను నంబర్‌లయితే ఇవ్వలేదు. నేను ఇంకా 2, 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. వెంకట్ గారు వింటున్నారా? వింటున్నాను మేడం. చెప్పండి. మీరు నిజంగా చెప్పింది ఆయన చెప్పినట్టు నేను ఎండ్‌లో చెప్పాలనుకున్నవన్నీ శ్రీను గారు ముందే జెప్పేశారు. అయితే ఇక్కడ నేను మళ్ళీ గోయింగ్ టు బ్యాక్ అన్నమాట. మీరు ఇన్సిడెంట్ దగ్గరికెళ్తే అక్కడ ఉన్నాం మనము. సో, ఇక్కడ 2 అడుగుతున్నానండి. మనము సీపీఆర్ అనేది అక్కడ చేస్తున్నటువంటి టైంలో నేను సీపీఆర్ మీద కూడాను ఒక షో చేశాను. సో, మళ్ళీ మీకు అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు సీపీఆర్ అనేది నేర్చుకుంటారా అండి? ఎవరైనా ఏదైనా అంటే మీరక్కడ వెళ్ళినప్పుడు ఒక సెలబ్రిటీకే జరగొచ్చు. లేకపోతే పక్కన ఏదైనా పీపుల్‌కి జరగొచ్చు. ఏదైనా ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇది సీపీఆర్ నేర్చుకోవడం అనేది నాకు కూడా అవసరమే. ఒక కనీస బాధ్యత. ఒక పక్కన ఎవరైనా ఏదైనా ప్రమాదంలో జరిగితే ఇది నేర్చుకొని హెల్ప్ చేయగలుగుతాం. కానీ మీలాంటి వ్యక్తులు నేర్చుకుంటే ఇంకా హెల్ప్ అవుతుంది సొసైటీకని నా అభిప్రాయం. మీరు బౌన్సర్‌లుగా ఉన్నటువంటి వారు మీరు కొన్ని రూల్స్ అనేది రెగ్యులేషన్స్ అన్ని పెట్టుకోవడం. ఎటువంటి వ్యక్తులకి మీరు ఇప్పుడు ఇందాక జయ గారు వచ్చి చెప్పారు. కొన్ని కొన్ని కొంతమందికి ఇటువంటి ప్రొటెక్షను అంటే ఇందాక నా అభిప్రాయంలో మీరు షోకి ముందు కూడా మీరు అడిగారు. నా తప్పేముంది? వీళ్ళ తప్పేముంది అని. నిర్వహణ లోపం ఉన్నటువంటి చోట మీరు ఇందాక శ్రీను గారు చెప్తున్నప్పుడు కూడాను మీరు కూడా చెప్పారు నాకు షోకి ముందు. ఆ క్రౌడ్ ఎంత ఉందో మీడియాలో గూడా చూస్తున్నాం. ఎంత మనం ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఎంతమందిని భరించగలమో అంతమందిని ఇన్వైట్ చేయాలి. అంతకు మించి ఉంటే అటువంటి ప్లేసులకి ఎళ్ళకుండా ఉండడం. ఇట్లాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఎటువంటి రూల్స్ ఏమైనా ఇప్పటి వరకు చేసుకున్నారా? చేసుకోకపోతే ఇక ముందు ప్రణాళికేంటి? ఇది అడుగుతున్నానండి. సీపీఆర్ వచ్చా అండి మీకు?
సిపిఆర్ రాదండి. ఓకే, కానీ సారీ. మీరు మీరు చెప్పినట్టు కంపల్సరీ లో కొన్ని రోజుల తర్వాత ఒక యూనియన్ పెట్టుకోవాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి పెద్ద ఇన్సిడెంట్ మొత్తం మా బౌన్సర్స్ మీదకి వస్తుంది కాబట్టి ప్రొఫెషనల్ బౌన్సర్ ఒక ఐడి కార్డు మెయింటైన్ చేయటం అతనికి, ప్లస్ దాని తర్వాత అంటూ ఒక ఆఫీసు, మాకంటూ ఒక యూనియన్ మెంబర్స్, సీనియర్స్, దాని తర్వాత ఏదైతే సెక్యూరిటీగా ఉన్న పర్సన్ ఎవరైనా అక్కడ బాడీ గార్డ్ కానీ సెక్యూరిటీ గార్డ్ కానీ సిపిఆర్ కార్డ్ నుంచి ఒక విఐపిని ఎలా కాపాడాలా, లేకపోతే ఎవరైనా కింద పడిపోతే అతన్ని ఎలా సేవ్ చేయాలా అనేది ఫ్యూచర్ అంటే పెద్ద గ్యాప్ ఏమి ఉండదండి. ఒక 6 months 3 months లో మొత్తం ఇదంతా నేర్చుకోవడం. నేర్చుకోవడానికి నా అభిప్రాయం, ఇది నా అడగకుండానే సలహా ఇవ్వడం అనేది చాలా తప్పు. అయినప్పటికీ నేను చేస్తున్నాను, నేను ఇలాంటివి చేస్తుంటాను. క్షమించండి. ఆత్మీయులందరి తరపున మిమ్మల్ని కూడా క్షమాపణలు కోరుతూ, సిపిఆర్ అనేది ఎవరు నేర్చుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలండి. నేను నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి. 6 నెలలు కూడా అక్కర్లేదండి. మీరు ఈ బాధ్యతాయుతమైనటువంటి వృత్తిలో ఉన్నారు కాబట్టి మీకు ప్రతిరోజు వర్క్ చేస్తే గానీ మీరు ఇంకొక ముఖ్యమైన సిపిఆర్ నేర్చుకోండి దయచేసి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. లేదు, కంపల్సరీ మేము మా యూనియన్ పెట్టుకొని ఇది గవర్నమెంట్ ఎక్కడ నేర్పిస్తారో నాకు తెలీదు. డబ్బులు తీసుకుని నేర్పిస్తారో లేకుండా నేర్పిస్తారో నిజంగా నాకు తెలీదు. కానీ ఇండియాలో ఏ విధంగా ఉందో తెలీదు. ఎక్కడ నేర్పిస్తున్నా వీలైనంత త్వరగా నేర్చుకుంటే అది మీకు హెల్ప్ అవుతుందని నా అభిప్రాయం. వెంకట్ గారు, మేడం చెప్పండి. మీరు నేర్చుకుంటారా? ప్లీజ్ చెప్పండి. కంపల్సరీ నేర్చుకుంటాము. నేర్చుకొని మా టీం మెంబర్స్ అందరికి, మా బౌన్సర్స్ అందరికి నేర్పిస్తాము. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఆత్మీయులు వచ్చారు కానీ ఒక్క నిమిషం వెయిట్ చేయమని చెప్తున్నాను. ఇది మీరు కూడా మా అందరిలాగానే, లేకపోతే ఒక సామాన్యమైనటువంటి కామన్ మ్యాన్ గానే, నేను ఎవరిని సెలబ్రిటీ అనుకోనండి. నేను ముఖ్యంగా రాధిక అనేటువంటి నేను, అందరం మనం మనుషులమే. ఏదో ఒక రోజు వెళ్ళిపోవలసిందే భూమిని వదిలి. కాబట్టి మనమందరం ఒక ప్రపంచంలో ఇట్లాంటిది నేర్చుకుంటే, ఇప్పుడు మీరు అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళినప్పటికీ కూడాను, ఆవిడకి ఏదైనా అయినప్పటికీ కూడాను, నేను చూసిన విజువల్స్ లో ఆవిడకి సరిగ్గా పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి సిపిఆర్ కూడా సరిగ్గా చెయ్యలేదేమో, అదేంటి అలా గుద్ది పడేస్తున్నారు, సిపిఆర్ అలా చేస్తారా అని నాకు ఎందుకో అనిపించింది. కాబట్టి నేను బాగా చక్కగా చేసేటువంటి వాళ్ళైతే అలా చేయరు అని ఎక్కడో లోటుగా అనిపించింది. అందుకే నేను మీకు చెప్తున్నాను, చక్కగా నేర్చుకోండి. ఎక్కడ బాగా నేర్పిస్తారో అక్కడ నేర్చుకోండి అని ఇలాంటి సలహా ఇచ్చినందుకు ఒకవేళ అతిగా ఇచ్చినట్టుంటే క్షమించండి. మనకి ఇప్పుడు ఒక ఆత్మీయులు వచ్చిన్నారు. చిరంజీవి రెడ్డి గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. మనకి వెంకట్ గారు వచ్చినారు. మీరు వింటూ ఉన్నారా ఇప్పటి వరకు? లేదండి, జస్ట్ జాయిన్ అయ్యాను డైరెక్ట్ గా. జస్ట్ ఇప్పుడే. మీరు ఏదైనా మాట్లాడాలి, అడగాలి అనుకుంటే మీ యొక్క సలహాలు ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా వెంకట్ గారికి చెప్పండి. వాళ్ళ యొక్క నిజంగా రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉంటున్నారు. ఈ కాలం సొసైటీకి హెల్ప్ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు బౌన్సర్స్ అని నా అభిప్రాయం. మీరేమంటారు? మీరేదైనా అనొచ్చు మీ అభిప్రాయం. హలో, ఓకే. మనకి ఎందుకు చిరంజీవి రెడ్డి గారు వెళ్ళిపోయారు. హలో అండి వెంకట్ గారు. మేడం చెప్పండి. మరికి చిరంజీవి రెడ్డి గారు ఎందుకో వెళ్ళిపోయారు, నాకు తెలియలేదు. సరే, ఇట్స్ ఓకే. చిరంజీవి రెడ్డి గారు, మీరు వింటూ ఉన్నట్టయితే మళ్ళీ రావచ్చు. మీ అభిప్రాయం ఏదైనా కూడా పంచుకోవచ్చు తప్పకుండా వచ్చి. అయితే ఇప్పుడు నేను నెంబర్లు ఇచ్చి ఒకసారి మన వాళ్ళని పిలవడానికి కూడాను పిలుస్తానండి. యూఎస్ఏ నుంచి అయితే 7036592199 కి ఫోన్ చేసి మీరు ఈ రోజు బౌన్సర్ వెంకట్ గారితో మాట్లాడొచ్చు. అలాగే యూకే నుంచి అయితే 0203287867 కి ఫోన్ చేయండి. ఇక ఆస్ట్రేలియా నుంచి అయితే 0228006867 కి ఫోన్ చేయండి. ఇండియా నుంచి అయితే 7799198889 కి ఫోన్ చేయండి. ఇక స్కైప్ నుంచి ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే tory.live కి ఫోన్ చేసి చక్కగా మీరు వెంకట్ గారితో శ్రవంతి షోలో మాట్లాడొచ్చు.
మనకి ఇప్పుడు ఒక కాలర్ వచ్చి ఉన్నారటండి, మళ్ళీ మాట్లాడదాం. హలో అండి, ఎవరున్నారు? కాలర్ ఎవరు కోటి? ఎవరు లేకపోతే తెలియజేయి. ఓకే. వెంకట్ గారు చెప్పండి. నో అండి. మనకి చిరంజీవి రెడ్డి అనే అతను వచ్చాడు. అతను వెళ్ళిపోయాడు. సో, ఓకే. మీరు అంటే ఎటువంటి నిర్వహణ తీసుకోవాలనుకుంటున్నారు? ఆ ఇన్సిడెంట్‌లో అలా జరిగినప్పుడు మీరు గూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి బాధ్యతలతో పాటు కామన్ పీపుల్‌కి కూడా ఏదన్నా అయితే, వాళ్ళ పట్ల గూడా మీరు సున్నితంగా హెల్ప్ చేయగలుగుతారన్న ఉద్దేశంతో ఇది చెప్పాను. మీరేమంటారు? కంపల్సరీ మేడం, మీరు చెప్పింది మంచి పాయింట్. దాంతో పాటు ఫైర్ సేఫ్టీ కూడా నేర్చుకొని, సిపిఆర్ నేర్చుకొని, ఇది చాలా మంచిది. మేమున్న ఫీల్డ్ లో ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్స్ కి ట్రైనింగ్ ఇస్తారు కొంతమంది దీనికి సంబంధించి. మా బౌన్సర్స్ కూడా ఇట్లాంటివి నేర్చుకోవాలా. మాకు ఒక యూనియన్, హైదరాబాద్ వరకు ఒక యూనియన్ పెట్టుకోవాలా, తెలంగాణ బౌన్సర్స్ అని పెట్టుకొని మేము ఇక మీదట ఇట్లాంటివి అంటే గవర్నమెంట్ ద్వారా సహాయంతో బౌన్సర్స్ కి సంబంధించిన ఏదైతే సెక్యూరిటీ ఆర్మీ వాళ్ళు ఏదైతే ఉంటాయో సిపిఆర్ చేసేటి అట్లాంటి మిలిటరీ కమాండర్ తోని మేము ట్రైనింగ్ తీసుకొని ఇట్లాంటి విషయంలో ముందుకు కొనసాగాలని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పిన పాయింట్ చాలా బాగా అనిపించింది మేడం. సిపిఆర్ కానీ లేకపోతే ఫైర్ సేఫ్టీ కానీ, నేను అన్న ఫైర్ సేఫ్టీ కానీ చాలా మంచిది. ఎప్పుడు మేము ఉండేది సంఘటనలు అన్ని ఎక్కువ ఇట్లాంటి రిస్క్ ఉన్న ప్రాంతాల్లోనే మేము ఉంటాం బౌన్సర్స్. అవునండి. ఇప్పుడు ఒక పబ్‌లో వర్క్ చేస్తున్నా గూడాను అతనికి ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి ఎక్కువగా తాగి పడిపోయాడనుకోండి, మీరు ఏమన్నా కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయగలుగుతారు. అవునవును. అదే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఒక కామన్ మ్యాన్‌గా మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయినా కానీ అక్కడ కూడా ఫైర్ సేఫ్టీ నేర్చుకుంటే మాకు కూడా మంచిదే కదా మేడం. మంచిదే గదండీ. మీకే గాదండి, ప్రతి ఒక్కరూ నేర్చుకోండి అని చెప్తున్నా నేను. ఇప్పుడు చిరంజీవి రెడ్డి గారిని కూడా నేర్చుకోమంటాను. నేను నేర్చుకోవాలి. చెప్పండి చిరంజీవి రెడ్డి గారు. మాట్లాడండి మన వెంకట్ గారితోటి. హలో! చిరంజీవి రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే. వినిపిస్తుందా నా వాయిస్? బాగా వినపడుతుందండి. మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అడ్వాన్స్‌డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు కూడా ముందస్తుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 2005. థాంక్ యూ సో మచ్ అండి. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి వెంకట్ గారు వచ్చిన్నారు. ఆయనకి మాట్లాడండి. బౌన్సర్ గారు. మీకు బౌన్సర్ హలో. కావాలా? హలో వెంకటేష్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్‌గా మీతో స్టోరీ ద్వారా మాట్లాడే అవకాశం కల్పించినందుకు థాంక్స్. అయ్యో! పర్వాలేదండి. ఏంటి బానే ఉన్నారండి? హెల్త్ బానే ఉందా? ఏంటి డల్‌గా ఉన్నారు ఈరోజు? లేదు. రూమ్‌మేట్ ప్రార్థన చేసుకుంటే గట్టిగా మాడితే బాగోదని. ఓకే. ఇక్కడ ఏంటంటే రీసెంట్‌గా జరిగిన బౌన్సర్ ఓకే. మామూలుగా ఏంటంటే ఒక ఉన్నట్టు చెప్తాను. రీసెంట్‌గా జరిగిన సంఘటన ఒకటి హైదరాబాద్‌లో. అలా రాకూడదండి. ముందుగా వాళ్ళు చెప్పిన తర్వాత కూడా రావడం అనేది చాలా తప్పది. మనం వినండి. ఆల్రెడీ గుంపుంది. సినిమా రిలీజ్ గుంపుంది. మామూలుగానే జనాలు రచ్చ చేసుకుంటారు. అలాంటప్పుడు ఆ హీరో కానీ వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి ముందుగానే తెలుసుకొని విరమించుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు దారితీసిందంటే అంతవరకు దారితీసింది. అంటే అతని సైడ్ నుంచి అతను కరెక్టే అనుకోవచ్చు. కానీ కామన్ గా కూడా ఆలోచించాలి. అది చాలా రాంగ్ అది. దాని ఎఫెక్ట్ అనేది మామూలుగా ఉండదు. చాలా సుదీర్ఘంగా ఉంటుంది. ఇప్పుడు ఇదొకటే కాదు. ఇప్పుడు దానివల్ల ఒక కుటుంబం పరిస్థితి ఎలా అయిపోయింది. నేను జనరల్ గా చెప్తున్నానండి. ఎవరికైనా సరే న్యాయమే. ప్లస్ ఏంటంటే నేను ఆ వీడియో చూసిన దాన్ని బట్టి ఒక
సీసీటీవీ ఫుటేజ్ చూశాను. వెంకటేష్ గారు ఇలా నేను మాట్లాడుతున్నందుకు ఏమనుకోకండి. నేను అదే హీరో చుట్టూ బౌన్సర్స్ ఉంటారు. ఓకే, సార్. జనాలు అక్కడ ఎగబడతారు ఫ్యాన్స్. బట్ ఒక ఒక ఇది ఉంటుంది అన్నమాట పద్ధతి. ఓకే, అలా కాకుండా వచ్చినట్టు తోసి వెనక్కి వెళ్ళి అంటే రచ్చ చేసి ఆ తోసే తోపుడు నువ్వు ఫిజికల్ గా చేసేవచ్చు, కానీ ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మనుషులకి ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే అంత ప్రభావం చూపిస్తుంది. అదొకటి. కొంచెం మెంటల్ గా కాకుండా ఫిజికల్ గా కాకుండా మెంటల్ గా కూడా ఆలోచించాలండి ఇవన్నీ. అది నా అభిప్రాయం. వెంకట గారు మీ స్పందన ఏంటి? ఒకటి ఏంటంటే వాళ్ళు కూడా మనుషులేనండి, వాళ్ళు ఏం పైన దిగిరాలేగా. ఎవరండి మనుషులు అంటే? అదే వచ్చిన వాళ్ళు అక్కడికి. అంటే వచ్చిన వాళ్ళంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. వెంకట గారు మీరు మాట్లాడండి. సార్ చెప్పండి, కంప్లీట్ చేయండి మాట్లాడు. చిరంజీవి రెడ్డి గారు హీరో గారు కూడా మనలాగా మనుషులే, కాకపోతే వాళ్ళు నటిస్తే వాళ్ళు సినిమా స్క్రీన్ ని చూస్తాము, మనమైతే ఇక్కడ ఉంటాం అంతే. వాళ్ళు ఏం పైన దిగబడలేదు, వాళ్ళు మమ్మల్ని మనుషులే అంతే. ఇది నా మాట. ఇక చెప్పండి. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే సార్, అక్కడ మనము ఫ్యాన్స్ విపరీతం అయిపోవడం మూలంగా జరిగిన ప్రాబ్లమే సార్ అది. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన ఫ్యాన్స్, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైతే ఆడికి వచ్చారు సెలబ్రిటీ దాని మూలంగానే అయింది అంటున్నారు కదా, అది మీకు తెలిసిందే. ఇక మేము మాట్లాడకూడదు వాళ్ళ గురించి. మా పని మాత్రం మేమైతే బాగా చేశామని మేము అనుకుంటున్నాము ఇప్పటికి కూడా. ఆర్టీసీ క్రాస్ రోడ్ అనేది బాగా క్రౌడ్ గా ఉంటుంది మామూలుగానే పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయితే. అవును సార్, ఎప్పుడు అక్కడ క్రౌడ్ కంపల్సరీ ఉంటుంది. ఏ చిన్న సినిమా రిలీజ్ అయినా ఉంటుంది అక్కడ. ఉంటుంది, పెద్ద సినిమా రిలీజ్ అయితే ఉంటుంది. ప్లస్ ఏంటంటే థియేటర్స్ చాలా ఎక్కువ ఉంటాయి, కంట్రోల్ చేయడానికి కాదు. చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒక చౌరస్తా సార్, చౌరస్తా 4 రోడ్లు కలిసిన చౌరస్తా. అదే చెప్తున్నా, చౌరస్తా అనేది హిందీ, సర్కిల్ అదొక కూడలి, 4 రోడ్ల కూడలి. కాబట్టి నాకు తెలుసు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో. సో అక్కడ థియేటర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ప్లస్ ఏంటంటే ఆ థియేటర్స్ ఎక్కువ అవడం వల్ల జనాలు ఎక్కువ ఉంటారు. ఆ ఎక్కువ అవడం వల్ల ఒక్కసారిగా 4 జనాలు వచ్చి ఒక్క చోట వస్తే పరిస్థితి ఏంటి? అంతే కదా సార్, కరెక్టే. అప్పుడు అది అసలు ఆ ప్లేస్ ఎప్పుడు, అదిగాక పక్కన ఇవి ఉన్నాయి సార్, ఏమంటారు వాటిని, పిల్లలు మామూలు కాలేజ్ స్టూడెంట్స్ అకాడమీస్ నేర్చుకోవడానికి ట్రైనింగ్ తీసుకోవడానికి ఆ ఏరియాలో కానిస్టేబుల్ కానీ ఎస్ఐ ట్రైనింగ్ తీసుకోక కోచింగ్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి ఆ ఏరియాలో. నేను ఎప్పుడో 2015లో ఉన్నాను, 16లో, కాబట్టి 7 సంవత్సరాలు చాలా బాగా, ఇంకా చాలా కొత్త వచ్చి ఉంటాయిలేండి, బాగా డెవలప్ అయి ఉంటుంది. సో ఇంకా చాలా వచ్చి ఉంటాయి అన్నమాట. అప్పటికి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మెట్రో, అక్కడ మెట్రో సెంటర్ కూడా కూడా ఉందన్నమాట. మెట్రో పాయింట్ పక్కనే, ఇప్పుడు సంధ్యా థియేటర్ పక్కకే మెట్రో దిగే స్టెప్స్ ఉంటాయి అన్నమాట. చిరంజీవి రెడ్డి గారు, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఏ వ్యక్తికి ప్రమాదంలో ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడాను సెక్యూర్డ్ గాను ఇంకొకళ్ళకి హెల్ప్ చేయడానికి ఆలోచించేటటువంటి దృక్పథం వ్యవస్థలో రావాలి. ఇప్పుడు సిపిఆర్ కానీ, లేకపోతే ఇంకొకళ్ళని క్రౌడ్ని తోయకూడదు కానీ, ఇట్లా మనల్ని మనం కూడా సెక్యూర్డ్ గా ఉంచుకోవాలి. ఒక అల్లు అర్జున్ కూడా నేర్చుకోవచ్చు సిపిఆర్, తప్పేం లేదు. ఆయన కూడా మనిషి, ఆయన ఏమన్నా దిగి రాలేదు. ఆయన పేరు ఎందుకు లేండి అసలు. ఇప్పుడు మనం అంటే ఇదే కాదు, రేపొద్దున వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది, అక్కడ కూడా క్రౌడ్ వస్తూ ఉంటుంది. అక్కడ కూడా అంత పెద్ద క్రౌడ్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, మనం ఎలా వెళ్ళాలి, ఎలా జరగాలి, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ చోట వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్లేస్ లో. అక్కడ వినాయక స్వామి ఒక చోట ఉంటారు, డాన్స్ వస్తుంది,
దాని మ్యూజిక్ వస్తుంది, డాన్స్ చేస్తారు, అది వేరు. బట్ ఇది వేరు, ఆ పరిస్థితి వేరు, ఈ పరిస్థితి వేరు. మీరు ప్రతి చెప్తున్నట్టు మనం అంతా మన బాధ్యతగా రెడీ అవ్వాలి. మనం ఎలా వెళ్ళాలి, ఎలా క్యూలో వెళ్ళాలి, ఎలా చేయాలి, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ఆ రోజు పోలీసులు చేశారు కదా, ఓకే, జస్ట్ చేశారు. సేమ్ సిచ్యువేషన్ లో వాళ్ళు లేకపోతే జనాలు చేస్తారా ఆ విధంగా? అది మనం చాలా కంట్రోల్ చేస్తారు సార్. వాళ్ళు ఏంటంటే తక్కువ మంది ఉండి సెక్యూరిటీ, మాలాంటి సెక్యూరిటీ మంది ఎక్కువ మంది ఉన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు ప్రతి ఈవెంట్ కు వాళ్ళు కంపల్సరీ సపోర్ట్ చేస్తారు అక్కడ ఉన్న పబ్లిక్ కి. కానీ పబ్లిక్ చాలా ఎక్కువ అయిపోయారు సార్ ఆ రోజు. అది ఎందుకు ఎక్కువైంది అనేది తర్వాత మాట్లాడుకుందాము. నాగవల్లి గారు నమస్కారం అండి. చిరంజీవి రెడ్డి గారు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఇంకేమైనా చెప్పాలని సలహా కూడా ఇవ్వండి, పర్వాలేదు. మెయిన్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ జరిగినప్పుడు జనాలు స్వార్థంగా ఆలోచించకుండా, సర్లే మనదేం పోయిందిలే, మనకేం లే, వేరే వాళ్ళు చూసుకుంటారులే, మనదేం, అలా కాకుండా మన మన పక్కింటి వ్యక్తి, మన మనుషులు ఈ విధంగా అయిపోయింది, మనం ఏదైనా చేద్దాం, మన సైన్స్ చేయాలి, ఏదన్నా మీరు చెప్పినట్టు సిపిఆర్ ఏదో ఒకటండి. ఈవెన్ వెంటనే ఆమెను తీసుకొని ఏదైనా, ఇప్పుడు నేనే ఉన్నాను, పడిపోయాను అనుకోండి, ఇమీడియట్ గా ఏం చేస్తారు, నాకెందుకు ఇది పడితే చచ్చింది అనుకొని వెళ్ళిపోరు కదా. వెళ్ళిపోకూడదు, పోతారు, పోకూడదు. యాక్సిడెంట్ రక్కపోతుంటే కూడా వీడియో తీసి ఫేస్బుక్ లోనే, ట్విట్టర్ లో పెడుతున్నారు. మీరు ఆడ పోయి చేస్తారనా? జనాలు ఇప్పుడు చాలా మారిపోయినారు. కనీసం ఒక చెంబు నీళ్ళు తీసుకొని మొహం మీద చల్లండి బాబు, అది నేను చెప్తున్నాను. మొహం మీద చల్లండి, ఏమో లేస్తే లేస్తానేమో తిరుపతి పడిపోతే. నేను చెప్తున్నాను కదా, చల్లరు జనాలు, చాలా మంచోళ్ళు. ఓకే, చూద్దామండి. ఇది మార్పు రావాలనే కోరుకుందాం. అల్లు అర్జున్ గారే కాదు, లేకపోతే మోహన్ బాబు గారే కాదు, లేకపోతే చిరంజీవి గారే కాదు, బాలయ్య గారే కాదు, నేను కూడాను, మీరు కూడాను, నాగవల్లి గారు కూడాను, వెంకట్ గారు ఒక్కళ్ళే చేయాలని, లేకపోతే వెంకట్ గారే నన్ను తొక్కారని అనుకోవడానికి లేదు. అందరం ఒకళ్ళకొకళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం అని మాత్రమే చెప్పడం ప్రయత్నం ఇది, అంతే. నాగవల్లి గారు, మీరు కూడా ఏమైనా సలహా ఇస్తే ఇవ్వండి. చిరంజీవి రెడ్డి గారు ఇంతే కదా, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంతే. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, నాగవల్లి గారు మాట్లాడండి వెంకట్ గారితో. నమస్తే రాధిక గారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. మేడం నమస్తేనండి. నమస్తే సార్. మంచి సంభాషణ, అందరూ మన శ్రోతలు వచ్చి మంచి మంచి విషయాలు చెప్తున్నారు. అయితే అదే అక్కడ జరిగింది కదా సంధ్య థియేటర్ లో, అక్కడ రద్దీ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుందంట. అలాంటప్పుడు మీరు అన్నట్టు ఆవిడ కూడాను, శ్రీనివాస్ గారు అన్నారు ఇందాక, ఆ చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళకూడదు. హలో, చెప్పండి. ఉండాల్సింది. అయితే ఆవిడ, మా పిల్లలు కూడా ఏంటంటే, ఇప్పుడు పిల్లలు అంటే మన సినిమా పిచ్చి పిల్లల మీద కూడా రుద్దుతున్నాం అనమాట. చిన్నప్పటి నుంచి పిల్లలు కూడాను నేను ఈ హీరో ఫ్యాన్, అసలు వీళ్ళకి మనం కూడాను ఎక్కువ సినిమా ప్రభావం మన మీద ఎలా ఉంటుందో ఎప్పటి నుంచో ఉంటుంది, ఎన్నో తరాల నుంచి ఉంటుంది. ఇప్పుడు కూడా పిల్లలకు కూడా అదే, చిన్న పిల్లలకు కూడా సినిమా పిచ్చి. వాళ్ళ ఇంట్లో రిలీజ్ అవుతుందంటే ఇంట్లో ఇంకా హడావుడి, సినిమాకి వెళ్దాం అని. ఏదో బెనిఫిట్స్ చూస్తే ముందు ఫస్ట్ షో చూస్తే అదొక గొప్ప, ఎందుకు వచ్చింది అంత రద్దీలో, అంత గోలగా ఉంటుంది, ఏం సినిమా అర్థం కాదు. అందులో ఎక్కువ ఎలాంటి వాళ్ళు వస్తారంటే, అసలు ఎలా అంటే ముందు వెనక ఆలోచించరు అనే పిచ్చి, ఎక్కువ పిచ్చి పీక్స్ లోకి వెళ్ళే వాళ్ళే వస్తారు అక్కడికి. వాళ్ళు ఏం చేస్తారంటే ముందు వెనక ఆలోచిస్తారంటే అనుకునే కంటే ఎలా నిర్వహణ చేయాలన్నది మనం ఎందుకు మర్చిపోతున్నాం అండి. వాళ్ళు ఇంకా చక్కగా చేయొచ్చు కదా. అక్కడ చెయ్యొచ్చు, చేసినా వీళ్ళు ఉండరు కదా. కొంతమంది అక్కడికి వచ్చిన వాళ్ళలో ఈ చదువుకున్న పిల్లలు, నేను నా ఫేవరెట్ హీరో అని అక్కడ చుట్టుప్రక్కల చూసుకోరనమాట. ఎగబడి ముందు నేను వెళ్ళి చూసేస్తాను అని అందరిని తోసేసి మరి వెళ్ళి చూస్తారు. తను కూడా మనిషే కదా. ఇప్పుడు చూడకపోతే ఏమవుతుంది, ప్రాణం పోతుంది. కరెక్ట్ చెప్పారు. చూడకపోతే ఏమవుతుందండి, పోతుందా? అందులో అసలు ఎందుకు ఇంత పిచ్చెక్కుతారో ఈ మన సినిమా హీరోస్, సెలబ్రిటీస్ అంటే ఎందుకు ఇంత ప్రాణాలకి
ప్రాణాలకు కూడాను ఇది లేదు కదా, రక్షణ లేదు. అలాంటప్పుడు అంత రద్దీలో తోసుకుంటూ చూడాల్సిన అవసరం ఏముంది? మరి ఎప్పుడు అతను కనిపించకపోతే ఇప్పుడు ఏముంది? ప్రాణం పోదు కదా. అతను ఇంత జంతువా, ఇంత మనిషా? మామూలు మనిషి. కాదు కదా అని అడిగారు. మనలాంటి అయినా సినిమాల్లో చూస్తున్నా అది యాక్టింగ్, అది నటించిన మనిషి కోసం. పోనీ దేవుడు, మనం దేవుడు ఎవ్వరు చూడలేదు, పోనీ దేవుడు వచ్చాడు అనుకోండి, పోనీ అమ్మ మనం ఎవ్వరము దేవుడిని చూడలేదు, దేవుడు వచ్చాడు అని ముందు వెనక ఆలోచించకుండా తోసుకుని వెళ్ళి చూస్తే పోనీ నాకు అర్థం ఉంది. అతను మామూలు మనిషి. మనం దెబ్బలు తగిలించుకుని తన్నులు తిని చూడాల్సిన అవసరం ఏముంది? అందులో మనకి ఎవ్వరికి వాళ్ళు ఎలా అలా చేతులు ఊపేసి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి నువ్వు నీకు నేను ఇష్టమా అని మనల్ని ఎవరు అసలు కొంతమందిని అసలు పట్టించుకోరు. అసలు ఎలా చేతులు ఊపేసి ఇంకా ఆపియండి, గేట్లు వేసి అంటే వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళ కోసం, ఆ క్షణికానందం కోసమని. అసలు మనల్ని వాళ్ళు పట్టించుకోరు. మన పిచ్చే మన దగ్గర ఉంటుంది. అలాంటప్పుడు అంత అవసరమా అని అసలు ముందు మనలో మారాలి. అందులో ఈ యూత్ని అస్సలు ఇది ఫీల్ అయిపోతున్నారు. ఆ హీరోయిజం ఎక్కడ చూపించాలి? చదువులో చూపించండి, మంచి పనుల్లో చూపించండి, ఉద్యోగం సాధించడంలో చూపించండి, ఫ్యామిలీని పోషించడంలో చూపించండి మీ హీరోయిజం. అక్కడ అతను చూడటంలో చూపించడం కాదు. ఏమొస్తుంది మీకు? రూపాయి రాదు, 2 దెబ్బలు పడతాయి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తే. ఇదంతా ఒక బిజినెస్ అండి. వాళ్ళు సినిమా వ్యాపారం చేసుకున్నారు, మన వీక్నెస్ ని మన మీద కొడుతున్నారు. అవి పైగా కొడుతున్నారు. ఎలా? వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు అందరూ చెప్పుకొని చిన్న పిల్లలకి అర్థం కాలేదంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు మనం ఏంటి ఎప్పుడో పూర్వకాలంలో లేము కదా. ఎర్లీ మ్యాన్స్ అనాగరికులం కాదు కదా. ఇప్పుడు బెనిఫిట్స్ అంటారు, మీరే దేవుళ్ళు అంటారు. అసలు బెనిఫిట్స్ అంటే ఫ్రీగా వేయండి, మీరే దేవుళ్ళు అనేటప్పుడు మనం దేవుళ్ళు అయ్యేటప్పుడు దేవుళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. పట్టి ఇంత రద్దీగా వీళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు ఇలాగా నా కోసం ఎగబడి వస్తారు, పాపం వాళ్ళకి రక్షణ లేదు, ఎన్నో తన్నులు తింటారు అని వాళ్ళు బయటికి రాకూడదు. ముందు వెనక ఆలోచించాలి. ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇందులో బెనిఫిట్ ఎవరు పొందుతున్నారు, ఎవరు పొందట్లేదు, ఎవరు లాభపడుతున్నారు, మన జేబులో డబ్బులు పోతున్నాయి అన్న ప్రశ్న వచ్చిన రోజు అసలు ఇవన్నీ ఉండదు. మన ఆనందం ఇప్పుడుకైనా మారితే ఇలాంటి బలహీనతల్ని ఇది ఒక బలహీనత, ఇది ఒక జబ్బు. అలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో వెళ్ళి చూడటము అనేది జబ్బే కదా. నేనైతే అంటాను. నాగవల్లి గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను నాకు తెలియక. ఇటువంటి జబ్బులు క్రియేట్ చేస్తున్న వాళ్ళని ఏం చేయాలి? అసలు ముందు బుద్ధి లేదండి. ఎవరో నిజంలో పడిపోమంటారు, లేకపోతే ట్రైన్ కింద తలపెట్టమంటారు, పెట్టేస్తామేంటండి? అసలు మన ఏమైందండి? మనం అన్నం తింటున్నామా, సిద్ధం తింటున్నామా? వాళ్ళు మనల్ని మనకు కష్టం వస్తే మనం ఇన్ని తన్నులు తింటున్నారు. ఆ రోజైతే ఎంత మంది దెబ్బలు తిన్నారో, ఊపిరి ఆడకుండా కిటకిటకిటకిట్లు ఆడారు. కానీ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే కొంచెం కూడా నలుగురు ఫ్రెష్ గా వస్తారు, ఫ్రెష్ గా వెళ్ళిపోతారు. ఏంటండి వాళ్ళ దేవుడా? మామూలు మనిషే కదా. వాళ్ళకి ఎందుకు అంత హోదా ఇచ్చింది, అంత సున్నితంగా పంపించింది ఎవరు? మనమే. ఇప్పుడు వాళ్ళ ఆ స్టేజ్ లో ఉన్నది మనమే. ఇప్పుడు మనం ఎంత వాళ్ళకి ఆ స్టేజ్ లో ఉంచింది మనం కనుక మన సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి. చూడలేనప్పుడు మనం ఎందుకంటే వాళ్ళకి అంత ఎత్తులో ఉంచాలి? ఇదొకటిను. ఉత్తరప్రదేశ్ కూడా బోలే బాబా అనుకుని అక్కడ ధూళి కోసమని, వాళ్ళు ఇచ్చిన నీరు కోసమని ఏంటంటే అప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అది ఎవరికి తప్పు? మనదే తప్పు, ఈ ప్రజలదే తప్పు అంటానండి. ముందు ఎందుకండి మనకి కష్టం కోరి కష్టాలు తెచ్చుకోవడం అంటే ఇదేనండి. అవసరమా? చూడకపోతే మన ప్రాణం పోతుందా? మనం ఏమైనా నష్టపోతామా? మనకేదైనా అంటే ఆస్తి పోతుందా? ఎందుకు మారదండి? ఈ నా ఫేవరెట్ హీరో, నా ఫేవరెట్ అని అలాంటివి తగ్గించుకుంటే అందరూ బాగుపడతారండి.
నేను అందుకే అండి నాకు ఇట్లా మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే నాకేమి అర్థం కాదు. నిజంగానే ఫేవరెట్ హీరో ఒకళ్ళు ఉండాలేమోనని చాలా కాలం పాటు ఆలోచించాను. నాకు పేరు ఎందుకు రాలేదా అనేది ఇప్పటికి అర్థం కాని విషయం. ఈ ప్రశ్న మీరు నన్ను అడిగితే మాత్రం నా దగ్గర లేదు. కాకపోతే వద్దండి. నాకు తెలీదు. ఒక ఆవిడని ఫేవరెట్ హీరో ఎవరు అంటే భగత్ సింగ్ అని చెప్పండి. దేశం కోసం ప్రాణం ఇచ్చారు. ఒక అల్లూరి సీతారామరాజు అని చెప్పండి. ఎందుకులేండి ఇప్పుడు నాగవల్లి గారు లాంటి ఎందుకంటే వాళ్ళు ఎవరో లేని వాళ్ళు కాదు. ఎదురుగా ఇంత చక్కగా పెంచినటువంటి ఒక తల్లి నాగవల్లి గారు నాకెందుకు ఫేవరెట్ హీరోయిన్ కాకూడదు? ఈ హీరోయిన్లు ఎందుకంటే అసలు హీరోయిన్ వాళ్ళు నటిస్తారండి. హీరోయిన్ అంటే తెర మీద నటించే వాళ్ళు కాదు. మనకి చక్కగా కనిపించే వాళ్ళే హీరోయిన్ అని నా అభిప్రాయం. మీరు బాధ్యతగా ఎవరుంటారో, ఒక బాధ్యతగా ఉంటారో సమాజం కోసమని, మన దేశం కోసమని, మన ఫ్యామిలీ కోసమని, మన పిల్లల కోసమని, ఇరుగు పొరుగు వాళ్ళ కోసమని ఎవరు బాధ్యతగా ఉంటారో వాళ్ళే హీరోలు, హీరోయిన్స్. నటించే వాళ్ళు కాదు. అది ఎప్పుడు వీళ్ళు తెలుసుకుంటారో అప్పుడు వీళ్ళు ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుకోరు. మీరిప్పుడు వెంకట్ గారికి ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు? అసలు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అసలు ఈ బౌన్సర్ అనేటువంటి వ్యవస్థ ఎలా ఏర్పడింది? ఏ విధంగా పబ్స్ నుంచి ఒక వ్యక్తిగత నాకు తెలిసి బౌన్సర్ ని పెట్టుకుంటున్నారంటే ఒక విధంగా ఈ అభిమానుల్ని అవమానించినట్టు. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు అభిమానులు ఎగబడి వెళ్ళి మీద పడిపోతే వాళ్ళకేమైనా దెబ్బలు తగులుతాయేమో, వాళ్ళకేమైనా అంటే ఈ అభిమానులు ఎలా చచ్చినా పర్వాలేదు, వాళ్ళకి మాత్రం కొంచెం కూడా గీత కూడా పడకూడదు. సేఫ్టీ కోసం చుట్టూ పెట్టుకుంటారు బౌన్సర్స్ ని. లేకపోతే వాళ్ళు ఏంటండి దేశం ఏంటండి వాళ్ళకి ఎందుకండి బౌన్సర్స్? అందుకే చెప్పాను బౌన్సర్ ఎవరికి కావాలంటే మీకు కావాలి, లేకపోతే ఒక సామాన్యమైనటువంటి ఇప్పుడు 11,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక సినిమాకి తీసుకెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఒక బౌన్సర్ కి 2,000 రూపాయలు 3,000 రూపాయలు కావాలండి. బౌన్సర్ టికెట్ కట్టుకుని వెళ్ళారు. ఒక మనిషి ప్రాణం పోతుంది అనేటప్పుడు బౌన్సర్స్ అక్కడ వెళ్ళి కాపాడాలి. అతని ప్రాణం అతనేంటండి కొంచెమన్నా నాలుగకుండా ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. అసలు ఇది లేదండి, మానవత్వం లేదండి. వెంకట్ గారికి చెప్పండి మీరు వెంకట గారు మీ మాటలు వింటుంటే అతను ఎంత కామ్ గోయింగ్, ఎంత చాలా అనుకూలంగా మాట్లాడుతున్నారు. మీరు ఏది చెప్పినా అతను కొంచెమైనా నాకు ఇప్పుడు చెప్పడం ఏంటి అనుకోకుండా తీసుకుంటున్నారే, అది చాలా గొప్ప వ్యక్తిత్వం అండి. కొంతమంది అయితే తీసుకోలేరు, ఇష్టపడరు. ఒకరు చెప్తే తీసుకోగలిగిన వాళ్ళే గొప్ప. మంచి చెప్పేటప్పుడు తీసుకోవడం అందరూ తీసుకోలేరండి. అహంకారం అన్ని అడ్డొస్తాయి. ఎవరు తీసుకుంటారో వాళ్ళే గొప్ప వ్యక్తులు. వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. నేను చాలా సేపటి నుంచి వింటున్నాను. అతని వ్యక్తిత్వం చాలా అందరినీ పడాలని చాలా. నాగవల్లి గారు ఇక్కడ ఒకవేళ నేను ఏదైనా పొరపాటుగా చెప్పుంటే ఆ విషయం కూడా నాకు చెప్పండి, మెసేజ్లు పెట్టండి. నేను ఏమైనా పొరపాటుగా మాట్లాడి ఉంటే కూడా అమ్మ నీకే మీరు పొరపాటును మాట్లాడట్లేదు, మీరు ఫ్రెండ్లీగా సలహా ఇస్తున్నారు. ఆ సలహా తీసుకుంటే చెప్పండి. ఆ సలహా తప్పంటే చెప్పండి. తప్పలేదు రాధిక గారు. మీరు అతనికి ఏమని చెప్పారంటే ఫ్రెండ్లీగా మీరు చెప్పారు. ఎంత అంటే అందరికీ మనం చెప్పలేమండి, మన అనుకున్న వాళ్ళకి మనం చెప్తాం. మీ బాండింగ్ అలాగే అనిపించింది నాకు. మీరు తనకి ఒక మంచి అంటే తనని అభిమానిస్తున్నారండి. అందుకే తనకి మీరేంచో మంచి సలహా ఇచ్చారండి ఫ్రెండ్లీగా. అతను తీసుకోగలగడం అతను గొప్ప వ్యక్తిత్వం అండి. నేను వింటున్నాను చాలా సేపటి నుంచి. చాలా కామ్ గా కూల్ గా ఉన్నారు. కామ్ గా చాలా అంటే వెంకట గారికి మీరేమైనా చెప్పండి. ఇంకేమైనా చెప్తారా? నేను చెప్పేది ఏమన్నా మేడం, మేడం గారు చాలా బాగా మాట్లాడారు. మాకు చెప్పడం కూడా చాలా మంచిది. మీతో మాట్లాడటం ఇంకా మంచిది. చెప్పేది పాయింట్ టు పాయింట్ నాగమణి గారు మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. కరెక్ట్ మాట మాట్లాడారు. ఏది మాట్లాడినా మాట్లాడిన ఈ 3 నిమిషాలు 4 నిమిషాలైనా మేడం గారు మాట్లాడిన కరెక్ట్ మాట మాట్లాడారు, పాయింట్ మాట్లాడారు. ఒకటి రాధిక గారు ఈ మంచి లైవ్ అవకాశం ఇచ్చారు. అతనితో మాకు మాట్లాడించే అవకాశం ఇచ్చారు. ప్లస్ మీరు మాట్లాడుతుంటే మీ మాటలు వినే అవకాశం మాకు కలిగిందా. టోరీ రేడియోకి ధన్యవాదాలు. కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం
ప్రభుత్వ పరంగా సహాయం అందితే మంచిది. ఎందుకంటే మనకు మంచి చేయాలనుకున్న వాళ్ళు, ప్రజల ప్రాణాలను కాపాడాలనుకునే వాళ్ళని మనం కాపాడాలి. అన్ని విధాలా కూడా ఫైనాన్షియల్ సపోర్ట్, హెల్త్ హెల్త్ సపోర్ట్ కూడా మనం అందించాలి వాళ్ళకి. ఓకే, అర్థమైందండి. ఇది ఎక్కడ మనం వాళ్ళ యొక్క సర్వీస్‌ని తీసుకుంటున్నప్పుడు గవర్నమెంట్ నుండి కూడాను మనం ఇట్లా కోరుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను రాధిక గారు. అవును, అవును, అర్థమైంది. రాధిక గారు ఉంటాను. బాయ్. వెంకట్ గారు ఉంటాను. నమస్తే. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు వింటున్నటువంటి మీకు కూడా మీ ఇరువురికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ గా. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. ఓకే, అయితే అందరూ ఒక నాగవల్లి లాగానో, లేకపోతే అందరూ ఒక రాధిక లాగానో, లేకపోతే అందరూ ఒక చిరంజీవి రెడ్డి గారి లాగానో, లేకపోతే ఒక శ్రీను గారి లాగానో ఆలోచించేటటువంటి దృక్పథంలోనే ఉండకపోవచ్చు. వాళ్ళని కూడా మనం కలుపుకుంటూ వెంకట గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. వెంకట గారు, మీరు ఇప్పుడు నాగవల్లి గారిలో నుంచే ఒక ప్రశ్న వచ్చింది. మీరు ఒక మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా, అంటే ఒక సెలబ్రిటీకే ఆయనే జీతం ఇస్తారు అని మీరు ఎవరు మీకు పేమెంట్ చేస్తారండి? మీరు మొన్న జరిగినటువంటి ఈవెంట్ ఏ విధంగా నిర్వహించబడిందో ముందు మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. ఈవెంట్ ఆర్గనైజేషన్ అన్నారు కదా, అక్కడికి వెళ్దాం. ఆ ఈవెంట్ ఏ విధంగా నిర్వహించబడింది? ఈవెంట్ ఎవరి అంటే ఎలా నిర్వహణ జరుగుతుంది అనేది దాన్ని తెలియజేయండి. ఈవెంట్ అనేది ఈవెంట్ ఆర్గనైజర్ చేతిలో ఉంటదండి. ఇప్పుడు అది ఎట్లా అంటే ఒక రోజుకి ఇన్ని అవర్స్ ఇంతమంది సర్వీస్ కావాలని బౌన్సర్స్ ని వాళ్ళు హైర్ చేసుకుంటారు. ఆ ఈవెంట్ ఆర్గనైజర్ చాలా మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రతి సెలబ్రిటీకి ఇద్దరు మేనేజర్లు, ముగ్గురు మేనేజర్లు, హీరోలకు కానీ వీళ్ళందరికీ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఆ టైంలో ఎవరైతే బౌన్సర్స్ కానీ, సెక్యూరిటీ కానీ, డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ కానీ ఒక్కొక్కరు తీసుకుంటారనమాట. ఓకే, అంటే ఇప్పుడు మీరే చెప్పారు, ఇప్పుడు ఈవెంట్ అంటారా? ఒక 3 days కైనా 2 days కైనా పేమెంట్స్ వస్తాయి. ఇది కూడా ఒక ఈవెంట్ అంటారండి? అంటే ఇప్పుడు మీరు వస్తుంది. ఎందుకంటే ఒక సెలబ్రిటీ ఒక ప్లేస్ లోకి పోయి అంతమంది పబ్లిక్ గ్యాదర్ అయిందంటే అది ఈవెంట్ కిందనే కౌంట్ అవుతుంది. ఓకే, గ్యాదర్ అయ్యింది అని మీరే చెప్పారు మీ మాటల్లో. అంటే ఒక ఈవెంట్ అని కూడా మీరే అన్నారు. ఈవెంట్ అని అసలు నేను అనుకోలేదు, నాకు తెలీదు. అందువల్ల ఈ మాటను నేను వాడుతున్నాను ఇక్కడ. అయితే ఈ ఈవెంట్ కి ఆర్గనైజర్ ఒకళ్ళు ఉంటారు. ఈ ఈవెంట్ ఆర్గనైజర్ ని ఎవరు హైర్ చేస్తారండి? ఎవరు తీసుకుని వస్తారు? తెలీదండి. ఇప్పుడు అది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఆ ఈవెంట్ అది ప్రొడ్యూసర్ గారు చేయొచ్చు, లేకపోతే అల్లు అర్జున్ గారి మేనేజర్ చేయొచ్చు, లేకపోతే ఆ మూవీ రిలీజ్ కి సంధ్యా థియేటర్ రోల్ చేయొచ్చు. ఎవరు చేశారా అనేది అయితే మాకు క్లారిఫికేషన్ లేదు. ఎవరైనా చేయొచ్చు. అంటే మన అసలు అల్లు అర్జున్ గారి పేరు ఎందుకులేండి, అంటే ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆయన పేరు తీసుకో. వీళ్ళందరికీ పేమెంట్ మేనేజరు అని ఒక ఆయన పేరు చెప్పారు, మేనేజర్ చేస్తారు. మేనేజర్ గారికి మీ అందరికీ కూడా పేమెంట్ చేసి బాధ్యతగా వాళ్ళని చూసుకోవడానికి, మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళని రక్షించడానికి, క్రౌడ్ నుంచి రక్షించడానికి మిమ్మల్ని పెట్టుకుంటారు. మంచి విషయం ఇది, తప్పు లేదు. నేను కూడా రేపు అత్యవసరం అయితే వెంకట గారు నాకు ఐ నీడ్ హెల్ప్ ఫ్రమ్ యూ అని నేను అడుగుతాను. ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడాను అడిగేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే నీడ్ని బట్టి. సో ఇది ఏ వ్యక్తి చేసినటువంటి తప్పు కాదు. కానీ ఇక్కడ చిన్న డౌట్ ఉంది. పోలీసు యంత్రాంగాన్ని, అంటే ఇప్పటిదాకా నాకు ఇది మోహన్ బాబు గారి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు, లేకపోతే అంతకుముందు ఆడ బౌన్సర్లు కూడా ఉన్నారా అండి? చెప్పండి. ఉన్నారు కదండి. ఫిమేల్ బౌన్సర్లు అంటే వాళ్ళు ఎలా ఉంటారు? మీలాగనే దృఢంగా క్రౌడ్ ని నెట్టగలిగే విధంగా అలా ఉంటారా? ఫీమేల్ బౌన్సర్స్ వచ్చేసి పబ్స్ లో ఫీమేల్స్ కొంతమంది తాగి పడిపోయిన, ఫీమేల్స్ గొడవ పెట్టుకున్నా, ఫీమేల్స్ ని చెకింగ్ చేయాలన్నా, ఏదన్నా అన్వాంటెడ్ వస్తువులు లోపలికి తీసుకురాకుండా ఆపడానికి ఫీమేల్ సెక్యూరిటీ ఉంటారు, ఫీమేల్ బౌన్సర్స్ ఉంటారు. వీళ్ళు కూడా పబ్స్ లో వర్క్ చేస్తారు. అయితే వ్యక్తిగతమైనటువంటి వ్యక్తులకి, అంటే విఐపీలకి కూడాను ఫీమేల్ బౌన్సర్లు హైర్ చేసుకునేటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? చూసారా? ఫీమేల్స్ ఫైటింగ్ చేసుకున్న సందర్భాలా?
కాదండి. ఫైటింగ్‌ల గురించి అడగట్లేదు. ఇప్పుడు నేనే ఉన్నాను. లేకపోతే ఒక మంచి వీఐపీ సెలబ్రిటీ ఉంది. వాళ్ళు ఆహ్, వీఐపీ ఫీమేల్ బౌన్సర్‌లని ఇట్లా వ్యక్తిగతంగా హైర్ చేసుకుంటారా? అలాంటివి కూడా బయట కూడా జరుగుతుంటాయా? అని చేస్తారండి. హ్మ్. బాయ్స్ ఎలా ఉన్నారో గర్ల్స్ కూడా అలానే ఉన్నారు. ఈ గర్ల్స్ ఏంటంటే ఎక్కువ హీరోయిన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు బాయ్స్ అంటే టచ్ అవుతా ఉంటాయి కదా చేతులు అవి ఇవి. ఇప్పుడు ఫ్యాన్ మీద పడేటప్పుడు మమ్మల్ని నూకినప్పుడు మేము మా చెయ్యో కాలో హీరోయిన్ గారికి తగులుతుంది, హీరోయిన్ గారికి. అట్లా కాకుండా లేడీ సెక్యూరిటీ, లేడీ బౌన్సర్స్ ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఓహ్! అంటే ఫీమేల్ వాళ్ళైతే అంటే ఎందుకు మీరైతే ఎక్కువగా క్రౌడ్‌ని ఇబ్బంది లేకుండా నెట్టగలుగుతారు. ఫీమేల్ బౌన్సర్ వల్ల నెట్టలేకపోతే మళ్ళీ అంటే నెట్టడం ఫీమేల్ బౌన్సర్స్ అంటేనే వీళ్ళు కొద్దిగా బాగా పర్సనాలిటీలు మెయింటైన్ చేసేటోళ్ళు. అంటే ఉదాహరణకు 80 to 90 కేజెస్ ఉంది, కొద్దిగా యంగ్ చేసేటోళ్ళు. దీంట్లో ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేసేటోళ్ళు కొంతమంది. అంటే వాళ్ళు కూడాను అందరూ బౌన్సర్లు ఎవరైతే ఉంటారో ఇలా ఉంటారు. తెలుసుకునే ప్రయత్నంగా అడిగాను ఇది. అంతే. అంటే ఎటువంటి ఇలా సర్వీసెస్ ఉంటారు 70, 80 కేజెస్ లోపట వెయిట్ ఉండేటోళ్ళు. మంచి హైట్ దృఢంగా ఉండి హెల్ప్ చేయగలిగిన వాళ్ళు, సర్వీస్ అందించగలిగిన వాళ్ళు. ఓకే. ఓకే. మీరు వివరంగా చెప్పారు. బావుంది. అయితే ఈ ఇన్సిడెంట్‌లో మీరు ఒక చిన్న అంటే వీళ్ళందరూ అడిగిందే నేను మళ్ళీ అడుగుతున్నాను. మీరు ఎవరికైతే సర్వీస్ చేస్తున్నారో పక్కన ఎవరికైనా ఇంకా ప్రమాదంలో ఉంటే కూడాను మీరు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆవిడ వచ్చింది. అంటే ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోక తప్పడం లేదు. అదే దాన్ని. ఇంకెక్కడైనా రేపు ఫ్యూచర్‌లో కూడా జరిగితే వాళ్ళని కూడా మీరు కొంచెం తోపులాటల్ని మీరు ఆపడం ప్రయత్నం, వాళ్ళని గూడా ఈ చేసినటువంటి వర్క్‌ని కొంచెం పక్కకు పెట్టి వాళ్ళకి కూడా హెల్ప్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటారా మీరు? ఇబ్బందులు ఏమి ఉండవు మేడం. దాంట్లో అట్లా ఇబ్బందులు ఎందుకుంటే మేము సేవ్ చేసినందుకు మాకు వాళ్ళకి వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు. కొన్ని సార్లు కొంతమంది మూలంగా ఇప్పుడు నచ్చని పర్సన్, ఇప్పుడు వాళ్ళకి నచ్చని పర్సన్ మేము సేవ్ చేసినందుకు వాళ్ళు కొద్దిగా మా మీద కూడా కోపాలు పెట్టుకుంటారు కదా. కానీ పెట్టుకుంటారు గానీ రేపొద్దున ఇటువంటి ఇష్యూస్ రాకుండా పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళవుతారు సొసైటీకి. డబ్బులు రాకపోవచ్చు. అని నా ఒపీనియన్ అంతే. ఇది మీరు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. నేనేమనుకోను. ఏమంటారు? అంతేనండి, అంతే. అంటే మీరు అంతే అంటే మీరు అంటే డబ్బులు రావు. వాళ్ళకి మీరు దూరం అవ్వచ్చు. ఎటువంటి పర్యవసానాలైనా రావచ్చు. కొన్ని రూల్స్, బౌండరీస్ పెట్టుకుంటే ఇందాక ఆయన చెప్పినట్టు ఇలాంటివి చేస్తాము. ఇంత క్రౌడ్ ఉంటేనే నిర్వహణ. ఇప్పుడు సంధ్యా థియేటర్ కానీ, లేకపోతే ఇంకో థియేటర్ కానీ ఎంత ఏ ఈవెంట్ అయినా ఇంతమందినైతేనే మేము చేయగలుగుతాము. ఇంతమందినైతేనే మేము మేనేజ్ చేయగలుగుతాం. మీరు కూడా మనుషులే కదండీ! మీరు పోలీసుల్ని ఆశ్రయించేటటువంటి వ్యవస్థ నుంచి బౌన్సర్‌లను పెట్టుకున్నటువంటి వ్యవస్థ సమాజంలో వచ్చేసింది. మీరు అటువంటి టైంలో మీరు కూడా కొన్ని నిబంధనలు పెట్టుకుంటే బావుంటుందేమో అని అనిపిస్తుంది. ఎటువంటి నిబంధనలు పెట్టుకోవాలనుకుంటున్నారు? ఏమైనా ఆలోచన ఉందా? అనుకుంటున్నామండి. మా సీనియర్స్ తో మాట్లాడి యూనియన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఆఫ్టర్ 31st తర్వాత మా యూనియన్ కి సంబంధించి మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీనియర్స్ వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడుకొని నెక్స్ట్ మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ నేను కూడా ఇప్పుడు రాసుకున్నా. చాలా మా జీవితంలో జరిగిన సన్నివేశాలు ఉన్నాయి. అవన్నీ పాయింట్ గా చేసుకొని గవర్నమెంట్ సహాయంతో మేము ఒక యూనియన్ స్టార్ట్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. దేనికైనా కూడా ఒక ప్రణాళిక అవసరం అండి. పనిచేస్తున్న దానికి ప్రతి దానికి కూడాను ఏ రంగంలో పనిచేస్తున్నామో దానికి ఎంతవరకు ఇప్పుడు లాస్ట్ టైం నేను ఒక ఇది పెట్టాను. ఒక టాపిక్. దాంట్లో ఏంటంటే ఇన్విటేషన్ ఎలా పిలవాలి? ఎంతవరకు పిలవాలి? ఏ విధంగా పిలవాలి? అనేది అడిగాను. అసలు నాలెడ్జ్ ప్రజల్లోకి వెళ్ళడం అనేది. ఇది వ్యవస్థలో ఉన్నటువంటి లోపం వల్ల కావచ్చు, మనకి వ్యక్తిగత అవసరాన్ని బట్టి మిమ్మల్ని హైర్ చేసుకొని ఉండొచ్చు. నేను కాదన్ను. కానీ మీకు కూడా కొన్ని రూల్స్ ఉంటే బావుంటుందన్న ఉద్దేశంతో చెప్పాను అంతే. కానీ మీరొక మాట అన్నారు. రాసుకుంటున్నాను అని. రియల్లీ థాంక్ యూ అండి. తీసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు?
ఏమన్నారు మేడం, తెలిసిందే అందరికి. థ్యాంక్ యూ. అంటే మీరు తీసుకుంటున్నారు అంటే ఇవన్నీ పు- ముందు ముందు ప్రణాళికలోకి ప్రతి రంగంలో అవసరం అని నా అభిప్రాయం. సరే, మనం ఒక కాలర్లని ఎవరైనా ఇంకేదైనా మాట్లాడాలి అనుకుంటే ఒకసారి మళ్ళీ నెంబర్లు ఇచ్చి పిలవడానికి ప్రయత్నం చేస్తాను. యూఎస్ఏ నుంచి అయితే 703-659-2199కి ఫోన్ చేసి వెంకట గారితో మీరేమైనా చెప్పాలి అనుకుంటే మాట్లాడొచ్చు. అలాగే యూకే నుంచి అయితే 020328786774కి ఫోన్ చేయొచ్చు. ఇంకా అలాగే ఆస్ట్రేలియా నుంచి అయితే 0280068674కి ఫోన్ చేయొచ్చు. ఇండియా నుంచి అయితే 7799198889కి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడొచ్చు. అయితే ఎక్కడి నుంచి అయినా ఫోన్ నెంబర్ నుంచి కనెక్ట్ అంటే ఇండియా నుంచి అయితే కనెక్ట్ చేయలేము కాబట్టి స్కైప్ ఐడి నుంచి tory.live1కి ఫోన్ చేసి మాట్లాడాలి అనుకుంటే కూడా మాట్లాడొచ్చు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. వెంకట గారు, ఇంకేమైనా మీ యొక్క రంగంలో మీరు ఎదుర్కొంటుంటే ఇబ్బందులే కాదు, మీ ఫ్యామిలీ గురించి, మీరు ఏదైనా మీ హాబీస్ గురించి కూడా మీరు మాతోటి షేర్ చేసుకోవచ్చని అడుగుతున్నాను. మనకి ఇప్పుడు ఒక కాలర్ వచ్చారు అని చెప్పారు, ఒకసారి అడుగుదాం. కోటి, ఇంకెవరైనా కాలర్ ల్యాండ్ లైనర్ ఎవరైనా రాలేరు కాబట్టి ఇంకెవరైనా ఉంటే కూడా తెలియచేయి, లేకపోతే ఒక చక్కటి చిన్న పాటని వేసి. వెంకట గారు, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆ సంస్థను మేము ముందుకు నడిపించుకోవాలనుకుంటున్నాం మేడం. చెప్పేది మొత్తం ఇప్పుడు ఆల్రెడీ ఒక పెద్ద మార్క్ పడింది. బౌన్సర్స్ అంటే హార్డ్ ఉంటారా, ఇట్లా గొడవలకి రౌడీ షీటర్లు, ఇందాక ఒక కాలర్ అడిగారు ఏంది రౌడీ షీటర్లు ఉంటారంట కదా. బౌన్సర్ ఇక్కడ ఒక మాట చెప్పాలండి, మీరు చెప్పండి, నేను తర్వాత అడుగుతాను. అది గుర్తు చేశారు, థ్యాంక్ యూ. రౌడీ షీటర్ల గురించి చెప్పండి. మాట్లాడారు. బౌన్సర్ రౌడీ షీటర్ గా ఉన్న పర్సన్ ఒక 1200కి 1500కి పనిచేస్తాడు మేడం. హైదరాబాద్ లో ఒక బౌన్సర్ గా ఉన్న పర్సన్ ఎవరు రౌడీ షీటర్ అయిన పర్సన్ 1200కి 1500కి పని చేయదు. అవును, అవును, అది తప్పు. ఏంటంటే మా మీద కొన్ని బౌన్సర్లంతా రౌడీలు అని అనటం కానీ, లేకపోతే కొంత అంటే అది ఇంత ముంగట అన్న సార్ కాదు, అది చాలా మంది మనసుల్లో ఉన్నదన్నమాట. ఇంత ముంగట ఆలోచనని ఆయన వ్యక్తం చేశారు. నాకు అది తప్పేం కాదు, రైట్ కూడా కాదు, ఏమి నో కామెంట్ అండి దీని మీద. నేను అంటే అభిప్రాయం ఉంది చాలా మంది అని నాకు అర్థమైంది. అభిప్రాయం ఉంది చాలా మందికి, కానీ నేను చెప్తున్నాను, బౌన్సర్ గా పనిచేసే పర్సన్ కి పేమెంట్స్ వచ్చేసి వర్క్ ను బట్టి 1500, 1000, 1200, 2000 లోపల చార్జెస్ ఉంటాయి. అట్లా 2000 రూపీస్ ఛార్జ్ లో పనిచేసే పర్సన్ రౌడీ షీటర్ వచ్చి 2000కి పని చేయగలుగుతాడు.